దిస్ ఈజ్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలవబోతున్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి చాలా కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి వెళ్ళి స్ఫూర్తి తీసుకొని సాధించిన విజయాలు ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. చిన్నప్పటి నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని బోరిగామ గ్రామంలో నేను చదువుకోవడం జరిగింది. ఊహ తెలిసినప్పటి నుంచి ఇంట్లో చూసే రకరకాలైనటువంటి వ్యవస్థలు కానీ, గ్రామంలో ఉన్నటువంటి వ్యవస్థలు కానీ చూస్తుంటే ప్రజల కష్టాలు మనసులోకి నాటుకుపోవడము. మా నానమ్మ అసలు చదువుకోకుండానే దాదాపు 150 ఎకరాల వ్యవసాయాన్ని తను మేనేజ్ చేసేది. సో ఆ మేనేజింగ్ స్కిల్స్ కానీ, మా మదర్ యాటిట్యూడ్ కానీ ఇవన్నీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి చిన్నప్పటి నుంచి. చదువుకున్నది చిన్న స్కూల్లో అయినప్పటికీ కూడా మా బ్రదర్స్ హౌ దే పర్ఫార్మ్డ్ అనేది, ఎలా వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకొని వాళ్ళకంటే బాగుండాలి అనేది, అంటే అన్నయ్యలు ఇలా చేశారు కదా, నేను కూడా ఇలాగే చేయాలి, ఇంతకంటే బాగా చేస్తేనే కదా పేరు వస్తుంది అనేది చిన్నప్పటి నుంచి ఒకటి మనసులో నాటుకుపోయింది. కాకపోతే బ్యాక్వర్డ్ ఏరియా అవ్వడం వల్ల ఒకటి ఎక్స్పోజర్, ఆ ప్రాంతానికి మాకున్న ఎక్స్పోజర్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఎవరు వచ్చినా మా ఇంటికి వచ్చేవారు, ఏ అఫీషియల్ వచ్చినా మా ఇంటికి వచ్చేవారు. ఫాదర్ కూడా సమితి ప్రెసిడెంట్గా ఉండే కొన్నాళ్ళు, తను పాలిటిక్స్లో ఉండడం వల్ల రకరకాల మనుషులు ఇంటికి వచ్చేవారు. బట్ అయినప్పటికీ కూడా ఇంటరాక్షన్ ఎక్కువగా ఉండకపోయేది బయట మనుషులతో. కాబట్టి ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువగానే ఉండింది. ఎప్పుడైతే 7th తర్వాత గ్రామం దాటి ఆదిలాబాద్లో వెళ్ళి 7th to 10th చదివి ఇంటర్మీడియట్ చదివిన తర్వాత, ముఖ్యంగా ఏంటంటే 10th వరకు తెలుగు మీడియం చదివి ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం వెళ్ళేసరికి అక్కడ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం క్లాస్ రూమ్లో తెలుగు వాళ్ళు కూడా ఉండకపోయేది. అక్కడ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇలైట్ ఫ్యామిలీస్ నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళే ఉండేవారు. సో ఇంటర్మీడియట్లో కూడా ఇంటరాక్షన్ చాలా తక్కువగా ఉండేది. సో దానివల్ల నేను తక్కువగా మాట్లాడుతాను ఒకటి, ఎక్స్పోజర్ కూడా లిటిల్ తక్కువ అప్పటికి. ఎప్పుడైతే మెడిసిన్ ఎంట్రన్స్ రావడానికి హైదరాబాద్ వచ్చానో అప్పుడు తెలిసింది నా కెపాసిటీ ఏంటో. అసలు అప్పుడు కష్టపడడం మొదలుపెట్టాను. సరే మెడిసిన్ రాలేదు, ఆదిలాబాద్లో మళ్ళీ వెళ్ళి బీఎస్సీ డిగ్రీ కోర్స్లో జాయిన్ అయ్యాను. సో అప్పటికి చాలా నేర్చేసుకున్నాను హైదరాబాద్లో. నేర్చుకొని అక్కడ క్లాస్లో వెళ్ళి ఉండేసరికి టీచర్స్ నన్ను పొగడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అది స్టార్ట్ అయిందో ఇంకా అది ఆగలేదు. సో తర్వాత అది వదిలేసి బీఎస్సీ ఫారెస్ట్రీ అని కామారెడ్డిలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఏదో ప్రొఫెషనల్ డిగ్రీ ఉంటే మంచిది కదా అనే ఉద్దేశంతో బీఎస్సీ ఫారెస్ట్రీకి రావడం జరిగింది. అది కూడా ఏంటంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ వచ్చేసి ఫారెస్ట్ కాంట్రాక్టర్గా ఉండేవాడు. బీడీ లీఫ్ కానీ లేకపోతే ఆ రోజుల్లో కూప్ కాంట్రాక్టర్స్ అని ఉండేవారు. సో అప్పుడే షేరేదార్ అని ఏదో పంపించారు మొత్తం మీద బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్స్లోకి. సో అక్కడ ఏమైందంటే ఫస్ట్ ఇయర్ క్లాస్లో ఒక 30 మంది ఉండేవారు. దాదాపు 10-15 జిల్లాల నుంచి ఉండేవారు. అందులో నాకు ఫస్ట్ ఇయర్లో స్కోరే సెకండ్ ర్యాంక్ అంటే 100 మార్కులు ఎక్కువ వచ్చినాయి. 450లో నాకు 410 ఎంతనో వస్తే నెక్స్ట్ పర్సన్కి 310 ఆ రేంజ్లో ఉండింది. సో నేను ఎక్కడో ఊహించుకున్నాను ఇంకా నన్ను. దానికి తోడు అక్కడ మధుసూదన్ రావు సార్ అనే బాటనీ ప్రొఫెసర్ ఉండేవాడు. సో ఆయన నా హ్యాండ్ రైటింగ్ చూసి, నా డ్రాయింగ్స్ చూసి చాలా, అంటే ఒక అప్రిషియేషన్ అనేది ఏ లెవెల్కి తీసుకెళ్తుంది, రెస్పెక్ట్ అనేది జీవితాంతం గుర్తుండిపోయింది అది. సో అది ఇంటర్నల్ ఎగ్జామ్ యాక్చువల్గా. సో ఆ మోటివేషన్ వల్ల ఇంకెక్కడ ఆగలేదు. బీఎస్సీ ఫారెస్ట్రీ చదివేటప్పుడు సెకండ్ ఇయర్లో నేను మా సీనియర్ బ్యాచ్తో పాటు నేను డెహ్రాడూను, కాశ్మీర్ వరకు టూర్ వెళ్ళడం జరిగింది, ఫారెస్ట్ ఎక్స్పోజర్ విజిట్ అని. సో అప్పుడు ఆబ్వియస్లీ నాకు అప్పటికే నా క్లాస్లోనే 100 మార్కులు అడిషనల్గా వచ్చినాయి నెక్స్ట్ ర్యాంక్ అంటే. సో క్యూరియాసిటీ క్వశ్చన్స్ సార్ని అడగడం వల్ల అప్పుడే సెకండ్ ఇయర్లోనే అందరు నన్ను ఐఎఫ్ఎస్ అని పిలవడం మొదలుపెట్టేశారు. సో నేను ఆ రోజుల్లో ₹10 డిమాండ్ డ్రాఫ్ట్ తీసి ఢిల్లీకి పంపించి క్వశ్చన్ పేపర్స్, మోడల్స్ తెప్పించుకొని బీఎస్సీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పటి నుంచే ఆ ఇన్ఫ్లుయెన్స్ పడ్డది బీఎస్సీ ఫారెస్ట్రీ ఐఎఫ్ఎస్ చదవాలని. దానికి తోడు జనార్దన్ రెడ్డి సార్, ఆయన ఏంటంటే డెహ్రాడూన్లో ఎస్ఎఫ్ఎస్ చేశాడు. ఆయన స్టైల్, ఆయన వే ఆఫ్, అది కూడా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో ఇంకా ఐ వాజ్ ఓవర్ కాన్ఫిడెంట్. కెమిస్ట్రీ, బాటనీ ఐఎమ్ ఎక్స్పర్ట్, సో ఐ విల్ నాట్ డూ, ఎంఎస్సీలో జాయిన్ అయిపోతాను, తర్వాత ఐఎఫ్ఎస్ రాస్తాననే ఆలోచన ఉండింది. అక్కడ సీట్ రావడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో. సో అక్కడ పోయినాక ఇక అక్కడి కష్టాలు వేరు. చలి,
సో అలా ఎంఎస్సిలో అక్కడ ఏంటంటే ఓన్లీ 12 మంది మీ క్లాస్ రూమ్లో. ఆ 12 మందిలో అందరూ రకరకాల బిగ్గెస్ట్ కాలేజెస్లో చదివి వచ్చిన వాళ్ళు. అక్కడ ఏంటంటే రూరల్ రిజర్వేషన్ ఉండింది సీట్లు. సో ఆ కోటాలో వచ్చినట్టుంది నాకు సీటు. లేకపోతే బెంగళూరు నుంచి ఇద్దరు, చెన్నై నుంచి ఇద్దరు, అలా ఢిల్లీ నుంచి ఇద్దరు, బాంబే నుంచి ఒకరు, అలా క్లాస్లో ఇంకా ఎక్కడో ఉన్నారు వాళ్ళు. సో ఎంఎస్సిలో ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఎంఎస్సిలో గత 5 సంవత్సరాల్లో ప్రపంచంలో డిస్కవరీ అయిన విషయాలు మాత్రమే క్లాస్లో చెప్తారు. మిగతాదంతా మనం చదువుకోవాలి అర్థం చేసుకోవడానికి. సో లైఫ్ సైన్సెస్ స్కూల్ స్టూడెంట్స్ అంటే ఇంకా కంపల్సరీ లైబ్రరీలోనే ఉంటారు, అయితే ల్యాబ్లో ఉంటారు అనేది అక్కడ నానుడి. మిగతా వాళ్ళందరూ ఇంకా ఫుల్ డిబేట్స్, డిస్కషన్స్, వేరే స్కూల్ వాళ్ళు సోషల్ సైన్సెస్ కానీ ఇంటర్నేషనల్ స్టడీస్ కానీ వాళ్ళు. సో అలా ఎంఎస్సి చాలా కష్టపడి నేర్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు గోల్ వాజ్ ఐఎఫ్ఎస్. నాకు పేపర్లు చదవడానికే 2 గంటలు పోయేది డైలీ లైబ్రరీలో. సో ఇంకోటి ఏంటంటే నాకు ఐఎఫ్ఎస్లో డిసడ్వాంటేజ్ ఎక్కడొచ్చిందంటే కామారెడ్డి కాలేజ్లో బాటనీ, ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ 3 చదివాము. కెమిస్ట్రీతో ఎగ్జామ్ రాయాలంటే కొంచెం కష్టం అనిపించింది. జువాలజీ ఏమో లేదు, ఫారెస్ట్రీ ఏమో అసలు సబ్జెక్ట్ అక్కడ యూపీఎస్సీలో సబ్జెక్ట్ లేకుండే ఆ రోజుల్లో. సో జువాలజీ నాకు నేను చదువుకోవాలంటే ఎంఎస్సీ లైఫ్ సైన్సెస్ అనేది చాలా ఉపయోగపడింది. ఎందుకంటే లైఫ్ గురించి మొత్తం చదువుతాం కాబట్టి బాటనీ, జువాలజీ లార్జ్ ఎక్స్టెంట్ అక్కడ కవర్ అయింది. 12 మందిలో కింది నుంచి 3 ఉన్నా కూడా ఐ టాప్డ్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇన్ జేఎన్యూ. ఎందుకంటే నా యాప్టిట్యూడ్ అలా ఉండింది సబ్జెక్ట్ మీద. అలాగే ఐఐటి ఢిల్లీలో బయోకెమికల్ ఇంజనీరింగ్లో కూడా సీట్ వచ్చింది. ఆల్మోస్ట్ 3rd ర్యాంక్ వచ్చింది గేట్లో. సో అలా ఏ ఎగ్జామ్ రాసినా కూడా కళ్ళు మూసుకొని నేను సెలెక్ట్ అయిపోయేది ఎంఎస్సి తర్వాత. సో అదే రకంగా ఇలా ఐఎఫ్ఎస్ ఎగ్జామ్ రాయడము, ఇంటర్వ్యూ అయిపోవడము. ఇంటర్వ్యూ కూడా ఇంకా మేబీ ఐ వుడ్ హ్యావ్ గాట్ బెటర్ ర్యాంక్. నాకు చిన్నప్పటి నుంచి ఎక్స్పోజర్ తక్కువ కాబట్టి, మాట్లాడడం తక్కువ కాబట్టి మేబీ ఐ వుడ్ హ్యావ్ టాప్డ్ ఇట్. బట్ నాకు లక్కీగా 10th ర్యాంక్ రావడము, స్టేట్కి రావడము, ఆంధ్రప్రదేశ్కి రావడము, ఇవన్నీ ఇప్పుడు చూస్తే తొందరగా జరిగినట్టు అనిపిస్తుంది. కానీ అప్పుడు ఏంటంటే ఇయర్ బై ఇయర్ కష్టపడ్డము, చదువుకోవడము, నేర్చుకోవడము, రకరకాల మనుషులు జీవితంలో తారసపడ్డం. సో బట్ ఇట్ వాజ్ ఎంజాయిడ్ స్ట్రగుల్. అది అంటే నేర్చుకున్నాను, అంటే నాకు నేనుగా కష్టపడి నేర్చుకొని సాధించాను అనేది ఒకటి తృప్తి. దానికి తోడు ఢిల్లీలో స్కాలర్షిప్ వచ్చేది. దేర్ వాజ్ నో ఇష్యూ ఆఫ్ మనీ. బట్ ఎస్, మనీ ఉండిందా, ఎనఫ్ ఆఫ్ మనీ ఉండిందా అంటే లేదు. సో వీ యూస్ టు స్ట్రగుల్ ఫర్ ద మనీ. ఎందుకంటే ఒకటి అక్కడ ఆదిలాబాద్ ఈజ్ బేసికలీ బోత్ ఏరియా బ్యాక్వర్డ్. పెద్దగా పంటలు కూడా ఎక్కువగా పండేవి కావు. సో ఇట్స్ బేసికలీ సబ్సిస్టెన్స్ కైండ్ ఆఫ్ అగ్రికల్చర్. సో అది అంటే మనీని చూడలేదు. బట్ ఢిల్లీలో ఐ యూస్ టు గెట్ దోస్ డేస్ 2000 రూపీస్ స్కాలర్షిప్ పర్ మంత్. సో ఇట్ వాజ్ కంఫర్టబుల్. సో ఆ తర్వాత సెలెక్షన్ వచ్చిన తర్వాత మసూరి వెళ్ళడము, డెహ్రాడూన్ వెళ్ళడము. అదే జీవితంలో ఎన్నెన్ని రకాల మనుషులను చూడాలో అన్నన్ని రకాల మనుషులను చూశాను. బట్ నేర్చుకోవడం అనేది ఆపలేదు. ఎంఎస్సిలో ఒక 30 సబ్జెక్ట్స్, ఆడ డెహ్రాడూన్లో ఒక 20 సబ్జెక్ట్స్. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత కూడా నేను ఐఐఎంలో పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్ అనేది ఎంబీఏ చేయడం జరిగింది ఐఐఎం బెంగళూరులో. అక్కడ ఒక 20-25 సబ్జెక్ట్స్. తర్వాత పిహెచ్డి కాకతీయ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూనే పూర్తి చేశాను. సో ఇలా దాదాపు ఒక 100-120 సబ్జెక్ట్స్ను ఆపసోపాన పెట్టడం జరిగింది. సో అది ముఖ్యంగా చదువుకు సంబంధించి. సో ఉద్యోగానికి సంబంధించింది ఏంటంటే ఇంకా ఫారెస్ట్ ట్రైనింగ్ అనేది ఒక పార్ట్ అయితే నేర్చుకోవడము. ఫీల్డ్లో సక్సెస్ అనేది మన కమిట్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. అఫ్కోర్స్ నాలెడ్జ్, స్కిల్స్ ఉండడం వేరు. నాలెడ్జ్ ఎంత గొప్ప నాలెడ్జ్ ఉన్నా కూడా మనం ఫీల్డ్లో ఫెయిల్ అయ్యే వాళ్ళని చూస్తాము. కమిట్మెంట్ ఉంటే నా ఉద్దేశం ఏంటంటే డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. ఈరోజు కాకపోతే ఎల్లుండి వస్తాయి, ఎల్లుండి కాకపోతే ఇంకో 4 రోజుల తర్వాత వస్తాయి. కానీ కష్టపడి పని చేస్తే డెఫినెట్గా గోల్ పెట్టుకొని పని చేస్తే ఆ గోల్ను సాధిస్తామనేది నాకు మైండ్లో ఉంది. అది అలాగే చేస్తాను కూడా. హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ అనేది. ఎస్, ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. లక్కీలీ the way was very clear to me and different people have helped in the flow of my life. So I'm happy about success. అమ్మ భాగ్యలక్ష్మి, నాన్నగారి పేరు వెంకటరామరెడ్డి. ఏంటంటే ఫాదర్ ఏమో ఫిలాంథ్రఫిక్ పర్సన్, అంటే పబ్లిక్కి హెల్ప్ చేయాలి అనేది. ఎవరికన్నా సమస్య ఉంటే వాళ్ళని తీసుకెళ్ళిపోయి, అంటే దో ఈజ్ అ పొలిటీషియన్, సిన్స్ హీ హ్యాడ్ యాక్సెస్ టు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పీపుల్ ఇన్ హిజ్ నోన్ ఏరియాస్. ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయేవాడు.
సో ఈ యూస్ టు హెల్ప్ ఎవ్రీ పర్సన్. అలా అని మళ్ళీ ఊరికి ఎవరు వచ్చినా ఇంటికి తీసుకొచ్చేసి ఎవరికి సమస్యలు ఉన్న వాళ్ళతో డిస్కస్ చేయించడం అనేది ఆ, ఒకటి ఏంటంటే ఆ లైజను, కోఆర్డినేషను, హెల్పింగ్ నేచరు, దెన్ ఫాలో అప్. తను ఇల్లు గురించి తక్కువ పట్టించుకున్నా కూడా అంటే ఇప్పటికి కూడా మా గ్రామం చుట్టుపక్కల ఒక 20-30 గ్రామాల్లో ఫాదర్ వెళ్తే ఒక 10 మంది వచ్చి కూర్చుంటారు, నేను పోతే ఎవరు రారు షూర్లీ. అవునా? సో అంత గౌరవము ఉంది. తను హెల్పింగ్ కూడా అలా చేశాడు గ్రామాలకి. యాజ్ ఏ పొలిటీషియన్, యాజ్ ఏ నోన్ పర్సన్ దేర్ వర్క్స్ చేయించడము, వర్క్స్ శాంక్షన్ చేయించడము, పబ్లిక్కి హెల్ప్ చేయడము. అవేర్నెస్ లెవెల్ తక్కువ కదా అక్కడ. సో దానివల్ల కొంచెం ఈ యాడ్ హిజ్ ఓన్ రెస్పెక్ట్ అండ్ వీ యూస్ టు అబ్జర్వ్ దట్ ఏంటి ఇట్లా అనేది. అమ్మనేమో చాలా హార్డ్ వర్క్ అనమాట, హార్డ్ వర్క్ చేసేది. అసలు మెషిన్ టైప్లో ఇంట్లో వర్క్స్ అనమాట. అంటే ఎంతమంది పనోళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ సూపర్వైజ్ చేయడము, ఇది చెప్పడము, అది చెప్పడము. ఇంకా సో షీ యూస్ టు మేనేజ్ అగ్రికల్చర్ ఆఫ్టర్ మై గ్రాండ్ మదర్. సో బట్ ఇట్ వాజ్ అ టఫ్ లైఫ్ బికాస్ దేర్ వాజ్ నో మనీ యాక్చువల్లీ. సో దేర్ వాజ్ నో ఇరిగేటెడ్ అగ్రికల్చర్ ఆ ఏరియాలో. కమర్షియల్ క్రాప్స్ ఉండకపోయేవి, అన్ని రకరకాల పంటలు వేసుకొని కన్జంప్షన్ పర్పస్గానే ఉండేది. సో yes, it was a tough life, but my maternal grandfather was well off in Adilabad district headquarters. So we used to get support. We stayed in their home for our education in Adilabad. Second eldest brother is superintendent engineer in Vizag. My elder brother is MD Srinidhi Bank, government bank in Telangana itself. So my brother-in-law is a doctor. So we all settled in Hyderabad now. Parents also from village, we have shifted them to Nirmal. Adilabad to IFS, definitely my mother and my father, my brothers, my sister, and టీచర్స్. చెప్పాను కదా, ముగ్గురు టీచర్స్ అసలు మర్చిపోలేమన్నమాట. హై స్కూల్లో 7th to 10th లక్ష్మారెడ్డి సార్ అని ఈ యూస్ టు టీచ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అన్పారలల్. అంటే I think all of us who used to sit and do the solving problems in his tuition hall in his home, కింద కూర్చొని చేపలు వేసుకొని కూర్చొని we used to solve hundreds and hundreds of mathematical problems. All of us are there in various places. Then after that, I think I told you I wrote zoology drawings and that అన్ని samples పెట్టి ఐడెంటిఫికేషన్ చేసి బొమ్మలు దింపి లేబులింగ్ చేయాలన్నమాట. సో I was called specially and appreciated by the examiner. ఆ తర్వాత బీఎస్సీ ఫారెస్ట్రీ కాలేజ్లో మధుసూదన్ రావు సార్ అనే సార్ ఇంటర్నల్ ఎగ్జామే వచ్చి అప్రిషియేట్ చేయడము, ఎగ్జామ్ అయిపోయాక పిలిపించుకొని మాట్లాడడము. సో ఈ స్మాల్ థింగ్స్ హ్యాస్ మేడ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. సో అండ్ ఐ థింక్ ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఆన్ మై ఓన్. సో ఐ అట్రిబ్యూట్ మై సక్సెస్ టు మై siblings, my parents and my teachers. In job, definitely the success goes to my wife and children. చిత్తూరులో దాదాపు 5 సంవత్సరాలు డిఎఫ్ఓగా పనిచేయడం జరిగింది. సో లక్కీగా తిరుమల టెంపుల్ ఆల్సో ఈస్ట్ జ్యూరిస్డిక్షన్లో ఉండింది. సో రెగ్యులర్గా ఎవరు వచ్చినా దర్శనానికి వెళ్ళిపోయేది. దాదాపు ఐ థింక్ 4.5 ఏళ్లలో 200 సార్లు అయితే వెళ్ళుంటాను. సో అలా అంటే బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనేది. సో రెడ్ శాండల్ ఫారెస్ట్ మీద చాలా ఫోకస్ చేసి చాలా వర్క్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా మహబూబ్ నగర్ పీడీడీపీఏపీగా వెళ్ళడం జరిగింది. సో పీడీడీపీఏపీ మహబూబ్ నగర్గా చాలా కష్టపడి పనిచేసాము. చాలా నేర్చుకోవడం జరిగింది. అన్ని విషయాలు ఒక ఎత్తు అయితే ఆ 2 సంవత్సరాలు మహబూబ్ నగర్లో చేసింది ఒక ఎత్తు. దాదాపు 40 మంది ఎన్జిఓస్ని 1 month దగ్గర పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళందరూ వేరియస్ పొజిషన్లో వాళ్ళందరూ ఉన్నారు. ఇట్స్ ఎ మ్యూచువల్ లెర్నింగ్ కైండ్ ఆఫ్ థింగ్. ఇంకోటి ఏంటంటే వాటర్ షెడ్ ప్లస్ అని ఒక ప్రాజెక్ట్ వచ్చింది, లైవ్లీహుడ్స్ ప్రాజెక్ట్. సో దానివల్ల కన్వర్జెన్స్ అప్రోచ్ చేయడము, ఫిషరీస్ డెవలప్ చేసాము, అగ్రికల్చర్లో అగ్రో ఫారెస్ట్రీ పెట్టించాము, హార్టికల్చర్ చాలా చేసాము, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. సో ఇలా వివిధ డిపార్ట్మెంట్లన్నీ కలిపేసి ఆ రోజుల్లోనే మనం 2000 సంవత్సరంలో రెలగాన్ సింధి, హివరే బజార్ మన అహ్మద్నగర్ డిస్టిక్లో డైలీ ఒక బస్సు వెళ్ళేది ఎక్స్పోజర్ విజిట్ కింద. సో మీ గ్రామానికి ఆ గ్రామానికి కంపేర్ చేసుకొని వచ్చి మీరు ఏం చేయగలరో అది చేయండి, చేతిలో డబ్బులు ఉన్నాయి వాటర్ షెడ్ ప్రాజెక్ట్కి సంబంధించి. సో అలా మంచి టీం ఉండింది, మంచి వర్క్ జరిగింది మహబూబ్నగర్లో. సో అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఏం చేసామంటే, మనకు మిలియన్ వెల్స్ అనే ప్రోగ్రామ్ గతంలో ఉండేది. దాంట్లో
ఎన్నో బావులు తవ్వారో అవన్నీ ఎండిపోయినాయి, గ్రౌండ్ వాటర్ అంతా లోపలికి పోయి ఎండిపోయినాయి కాబట్టి. సో నేనేమనుకున్నాను, వర్షం నీరంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని దీంట్లోకి డైవర్ట్ చేసేస్తే ఇది ఒక చెక్ డ్యామో పర్కులేషన్ ట్యాంక్ లాగా ఉంటుంది అనేది, డైవర్షన్ డ్రైన్స్ టు ద డ్రైడ్ అప్ డగ్ వెల్స్ అని. సో ఆ కాన్సెప్ట్ కింద దాదాపు ఒక 5,000 బావులకి నీళ్లు నింపి పెట్టాము. 2 రోజులకంతా అది లోపలికి వెళ్ళిపోయేది, అంత లోపలికి పోయింది గ్రౌండ్ వాటర్. సో ఆ రోజుల్లో వర్షాలు పడకపోయేవి మహబూబ్నగర్ జిల్లాలో. సో అట్లా ఆ కాన్సెప్ట్ ఏమైందనంటే కంట్రీ వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. మన రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏంటంటే మనం నీరుమిరిలో ఏం చేసాము, చెక్ డ్యామ్ కట్టాము, పర్కులేషన్ ట్యాంక్ కట్టాము, నీళ్ళు ఆగడానికి స్కోప్ ఇచ్చాము. ఇక్కడ నీళ్ళకి ఆల్రెడీ స్కోప్ ఉంది ఆగడానికి. సో అలా ఆ ఎక్స్పెరిమెంట్ అనేది ఒకటి సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్గా మిగిలింది. బట్ మోర్ దాన్ దట్ హార్టికల్చర్ కాంట్రిబ్యూషన్, ఎనిమల్ హస్బెండరీలో చాలా బాగా వర్క్ చేశాం మహబూబ్నగర్లో. ఇప్పటికీ గోపాల మిత్రాలు నాకు ఫోన్ చేస్తారు, సార్ మీరు ఆ రోజు మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ ప్రొఫెషన్, మా క్లినిక్స్ ఇంకా బాగా నడుస్తున్నాయి అనేది వాళ్ళు ఇప్పటికీ ఎక్కడ కలిసినా గుర్తుపెట్టుకొని దగ్గరకు వస్తారు, ప్లస్ ఫోన్ చేస్తూ ఉంటారు. సో దట్ వాజ్ ఎ రియల్ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. 40 మంది ఎన్జిఓస్ ఎక్కడో మీటింగ్లోనో ఎక్కడో తారసపడుతూ ఉంటారు జర్నీలలోనో. సో ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మహబూబ్నగర్ది. ఆ తర్వాత ఐఎం బెంగళూరులో యుఎన్డిపి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అది. ఒక సెమిస్టర్ ఏమో అమెరికాలో ఉండింది, ఒక సెమిస్టర్ ఇక్కడ ఉండింది. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ క్రాస్ లెర్నింగ్. ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ అదర్ ఆఫీసర్స్, టెలికామ్, రైల్వేస్ అందరూ ఒక క్లాస్లో కూర్చొని, ఒక బ్యాచ్ కాదు, మళ్ళీ ఒక 20-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వరకు అందరూ బ్యాచ్లో ఉంటారు. క్రాస్ లెర్నింగ్ ఏం జరుగుతుంది అసలు ప్రపంచంలో అనేది, అది అక్కడ కొంచెం డిఫరెంట్ ఆస్పెక్ట్లో నేను ఆలోచన చేయడం మొదలుపెట్టాను. సో ఆ తర్వాత పిహెచ్డి చేయడము సింగరేణిలో. నేను సింగరేణికి వెళ్ళడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఐఏఎం చూసిన తర్వాత కార్పొరేట్ స్టైల్ ఎలా పనిచేస్తారు అంటే, మనం ఉద్యోగం రిజైన్ చేసేదే కార్పొరేట్కి వెళ్ళలేను కాబట్టి సింగరేణిలోకి వెళ్ళి చూద్దాం కార్పొరేట్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎట్లా ఉంటుంది అని. సో ఐ థింక్ మొట్టమొదటి ఫారెస్ట్ ఆఫీసర్ అయి ఉంటాను, కావాలని కొత్తగూడెంలో పోస్టింగ్ వేయించుకొని కార్పొరేట్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎట్లుంటుందని. సో కొత్తగూడెం వాజ్ ఎ రియల్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇట్లా మైనింగ్ అనేది ఎంత పెద్ద ఇండస్ట్రీ మనకి. అంటే ఐఎమ్ ఫ్రమ్ ఆదిలాబాద్, ఆ సైడ్ ఎక్స్పోజర్ ఐ నెవర్ వెంట్. మంచిర్యాల, రామగుండం ఆ సైడ్, శ్రీరాంపూర్ ఏరియా, బెల్లంపల్లి, నో, మాది ఇట్లా ఈ రూట్ అనమాట, నేషనల్ హైవే రూట్. సో ఆ కోల్ కంపెనీ ఎక్స్పోజర్ ఎప్పుడు లేకుండే నాకు. అసలు చూస్తే ఆశ్చర్యం అనమాట, ఇంత పెద్ద కంపెనీ, ఇంతమంది ఎంప్లాయ్మెంట్, ఇంత ఎస్టాబ్లిష్మెంట్, హౌ ఇట్ ఈస్ వర్కింగ్ మెటిక్యులస్లీ కార్పొరేట్ స్టైల్. నేను అప్పుడే నేర్చుకొని వచ్చాను కాబట్టి అన్నీ ఇంటర్ప్రిట్ చేసుకునేవాడిని నేను. సో ఆ 2 సంవత్సరాలు కూడా చక్కటి ఎక్స్పీరియన్స్. ఆ 2 సంవత్సరాల్లో దాదాపు 5 అవార్డులు సాధించి పెట్టాము సింగరేణికి. ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర, టెరీ కార్పొరేట్ ఎన్విరాన్మెంటల్ ఎక్సలెన్స్, అదేమో వృక్షమిత్ర ప్రణబ్ ముఖర్జీ గారు ఇచ్చారు, ఇదేమో అబ్దుల్ కలాం గారు ఇచ్చారు. సో ఇవి కాకుండా ఇంకో 2-3 అవార్డ్స్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగరేణి కాలరీస్, అంటే బేసిక్గా ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ వర్క్స్ చూసేవాడిని, ప్లస్ డైవర్షన్ కేసెస్, ఫారెస్ట్ డైవర్షన్ కేసెస్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, కోఆర్డినేట్ చేయడం ఢిల్లీలో, అది డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయడం. సో దాని తర్వాత టక్కర్ సార్కి కలిస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఐ జాయిన్డ్ యాజ్ ఎండి, మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో అలా ఇరిగేషన్లో కూడా వాటర్ షెడ్ చేసాం కాబట్టి వాటర్ అనేది కొంచెం ఉంది మైండ్లో. దట్టు వాటర్ కన్జర్వేషన్ మిషన్లో చేశాను నీరుమీరులో కొంతకాలం. సో అవన్నీ బ్యాక్గ్రౌండ్తో ఇరిగేషన్లోకి వెళ్ళి అక్కడ కూడా వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఎలా పనిచేస్తున్నాయి, ప్లస్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ ఎట్లా ఉండాలి, సో అసలు ప్రాజెక్ట్స్ ఏంటి, హైడ్రాలజికల్ క్లియరెన్స్ ఏంటి, రకరకాలుగా వాటర్ని ఎలా యూజ్ చేయాలి అసలు, అంటే ఆ వాటర్ గురించి ఒకటి సమగ్ర అవగాహన అనేది వచ్చేసింది. 5 సంవత్సరాలు రూరల్ డెవలప్మెంట్లో చేశాను, దాదాపు 3 సంవత్సరాలు దీంట్లో మన ఇరిగేషన్లో చేశాను అప్పటికి. సో తర్వాత ఎనర్జీలో 2 సంవత్సరాలు సింగరేణిలో. తర్వాత హెచ్ఆర్డీకి వెళ్ళాను. హెచ్ఆర్డీలో ఏంటంటే దట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మన సొంత ప్రదేశంలో ఉండి నాకు 3 సంవత్సరాలు కోర్స్ డైరెక్టర్గా చేయడం అనేది ఎవరికి రానటువంటి అనుభవం అంటారా, అవకాశం అంటారా. సో మనం మసూరిలో వెళ్ళినా కూడా, డెహ్రాడూన్లో వెళ్ళినా కూడా ఏదో ఒక బ్యాచ్ కోఆర్డినేటర్గా అది కష్టం మీద ఛాన్స్ వస్తుంది.
బట్ ఇక్కడ ఏంటంటే నాకు 3 బ్యాచ్లకి కోర్స్ కోఆర్డినేటర్గా ఉండడం అనేది నాకు చాలా గర్వకారమైన విషయం. ఎందుకంటే దాదాపు 17-18 సివిల్ సర్వీసెస్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 100 రోజుల పాటు చక్కటి ట్రైనింగ్ అందించామండి. వాళ్ళు ఏమన్నారంటే ఒక దశలో యూపీఎస్సీని సాధించినందుకు మా లైఫ్ ఇక్కడ ట్రైనింగ్ పొందినందుకు యూపీఎస్సీ సెలెక్షన్ కన్నా ఇది స్ఫూర్తిదాయకంగా ఉంది అనేది అదొకటి అన్నారు. ఇంకొక బ్యాచ్ ఏమన్నారంటే ఇంత ట్రైనింగ్ మాకు ఇచ్చేసి మమ్మల్ని ఇంకా వేరే ట్రైనింగ్లకు ఏది కొరగాకుండా చేసేసారు సార్ అనేది అదొక కామెంట్. సో అంటే అంత చక్కగా చేసామనేది. ఇక్కడ మనకు అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, మసూరిలో అవన్నీ ఉండవు. సో మా స్లోగన్ ఏంటంటే 3 times బెటర్ దెన్ మసూరి. సో అట్లా 100 రోజుల కార్యక్రమంలో 100 ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకి ఎక్కడ లేని ఎక్స్పోజర్ అంతా కల్పించడం జరిగింది. ఇంక్లూడింగ్ నేను ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్స్లో ముఖ్యంగా ఏంటంటే ఈ వాళ్ళకి సిలబస్లో ఈ హెరిటేజ్ గురించి, ఆర్ట్ కల్చర్ గురించి ఉంటుంది. ఈ క్లాస్లో చెప్పడం ఏంటి ఈ స్టేజ్లో అని చెప్పేసి హెరిటేజ్ వాక్ పెట్టించాను హైదరాబాద్లో. సో ఫలక్నుమా ప్యాలెస్, ఈ మనం ఇంకో ప్యాలెస్ చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్, ఆ ఏరియా అంతా వాకింగ్. మార్నింగ్ 6 o'clock పోయి వాకింగ్ చేసి హెరిటేజ్ అంటే ఏంటి చూడండి అని. సో హెరిటేజ్ వాక్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. పబ్లిక్ పాలసీ అంటే మనకు ఎడ్యుకేషన్ అవన్నీ హెల్త్ అవన్నీ సిలబస్లో ఉంటాయన్నమాట. వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు అన్నీ చదివే అక్కడ దాకా వచ్చారు. మళ్ళీ క్లాస్లో కూర్చొని ఎందుకు సో అని గ్రూప్స్ చేసి ఈ గ్రూప్ ఒక పాలసీ, ఆ గ్రూప్ ఒక, అట్లా 18 పాలసీస్ డిబేట్ అండ్ డిస్కషన్. సో ఏంటంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి వాళ్ళది వాళ్ళు నేర్చుకుంటారు. సో అలా 18 టాపిక్స్ మనకు 2-3 రోజులలో కవర్ అయిపోతుంది, సిలబస్ కూడా అయిపోతుంది. సో సమ్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. సమ్ ఆఫ్ ద అంటే ఎట్లా అంటే కొంతమంది భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. అంత ఆ స్టేజ్లో అంటే అంత బిజీగా పెట్టేది వాళ్ళని. కైట్ ఫెస్టివల్ అని అంటే ఎప్పుడూ ఫ్రీగా వదలడం అనేది లేదు. కంటిన్యూస్ లెర్నింగ్ బై డూయింగ్ దెమ్ సెల్ఫ్. అండ్ ఇట్స్ నాట్ దట్ ఐ టాట్ దెమ్ ఎనీథింగ్ గ్రేట్. It is by doing themselves they learnt. So I'm sure those people, 600 people, they are spread over entire country, and whenever I go to their places, they just flock to me. రేపు పోగానే ఒక 10 మంది ఇమీడియట్గా వచ్చేస్తారు ఎక్కడున్నారు సార్ అని. సో దట్ ఈస్ అ వెరీ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ షూర్ మసూరిలో ఉన్న వాళ్ళు ఐఏఎస్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారేమో, బట్ ఇక్కడ నాకు యూనిక్ ఎక్స్పీరియన్స్ అది. సో దాని తర్వాత అక్కడ 3 years చేశాను. తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు డిపార్ట్మెంట్ ఆఫ్టర్ 14 years. వివిధ డిపార్ట్మెంట్లో 2000 సంవత్సరంలో బయటకు వెళ్ళినానంటే 2013వ సంవత్సరంలో వచ్చాను డిపార్ట్మెంట్కి. వచ్చి ఇక స్టేట్ డివిజన్, దెన్ ఐ వాజ్ ఎస్టాబ్లిష్మెంట్ సిసిఎఫ్, అందరూ ఆంధ్రాకి వెళ్ళిపోయారు. 3-4 ఇక్కడ పనిచేసేవాళ్ళం ఇంకొక 6 నెలల పాటు. సో అదొక ఎక్స్పీరియన్స్. స్టేట్ డివిజన్ ఇలా మొత్తం రికార్డ్స్, మనుషులు, మల్టిపుల్ టాస్క్ హ్యాండ్లింగ్. ఆ రోజుల్లో తక్కువ మందిని అలాట్ చేశారు కాబట్టి తెలంగాణకి. సో అది దట్ వాజ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. తర్వాత ఇంకా జిల్లాలు ఏర్పడ్డము. తర్వాత నేను హైదరాబాద్ కన్జర్వేటర్గా రావడం జరిగింది. అప్పటికే సిసిఎఫ్ ర్యాంక్లో ఉన్నాను, బట్ ఆఫీసర్స్ లేకపోవడం వల్ల పిసిఎఫ్ గారు అడిగి హైదరాబాద్లో వేస్తానంటే సరే అనడం జరిగింది. సో హైదరాబాద్ కన్జర్వేటర్గా నేను దాదాపు 4.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ముఖ్యంగా కేబీఆర్కి సంబంధించి 5 సంవత్సరాలు నిండిపోయింది. నాకు 8 మంది డిఎఫ్ఓలు మారారు ఇక్కడ ఇప్పటివరకు. 2015 సెప్టెంబర్ నుంచి 8 డిఎఫ్ఓస్ మారారు. సో బట్ మీన్ వైల్ ఐ బికేమ్ ఇది ముఖ్యంగా ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మన చీఫ్ మినిస్టర్ గారి మానసపుత్రిక. దానికి ఛాలెంజింగ్గా తీసుకొని గత 5 సంవత్సరాల నుంచి చక్కటి క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడము, ఫ్యాకల్టీని తీసుకురావడము, స్టూడెంట్స్ని ఎన్రోల్ చేసుకోవడము, అలాగే స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ కూడా చక్కగా ఉండాలని ఇప్పుడు ఈ సంవత్సరం బయటకు వచ్చింది ఒక బ్యాచ్. ఆల్రెడీ 2 అమెరికాలో సీట్లు సంపాదించారు, 4 బిహెచ్యు బనారస్ హిందూ యూనివర్సిటీలో సీట్లు సంపాదించారు, 3 డెహ్రాడూన్ ఎఫ్ఆర్ఐలో సీట్లు సంపాదించారు. ఇంకా చాలా పైప్ లైన్లో ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. మొన్న ప్రిలిమ్స్ రాశారు ఒక 20 మంది. సో ఒకటేంటంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఒక సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూట్గా మనం డెవలప్ చేయాలనేది, అది దాంట్లో ప్రయత్నంలో చాలా వరకు విజయం సాధించాము. ఈ సంవత్సరం ఎంఎస్సి ఫారెస్ట్రీ కూడా మొదలు పెట్టబోతున్నాము. దానికి తోడు ఇన్స్టిట్యూట్ అంటే సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండాలి కాబట్టి రిసోర్సెస్ మొబిలైజేషన్స్కి ప్రాజెక్ట్స్ తీసుకురావడము, కన్సల్టెన్సీస్ డెవలప్ చేయడము. సో ఆ విధంగా ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది తీసుకురాగలుగుతున్నాము ఎఫ్సిఆర్ఐకి.
అలాగే ముఖ్యంగా దీంట్లో మనం యాజ్ ఎ టెరిటోరియల్ కన్జర్వేటర్ కొత్త సర్కిల్ అయినా కూడా చిన్న సర్కిల్ అయినా కూడా హార్డ్లీ ఎనీ ఫారెస్ట్ ఉన్నా కూడా చాలా ఇన్నోవేటివ్ పద్ధతిలో రకరకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ముఖ్యంగా మనం హైదరాబాద్లో దాదాపు ప్రతి సంవత్సరం 7,000 పాములు పట్టుకుంటారు. రాళ్ళ ప్రదేశం మనది డెక్కన్ ప్లాట్యూ కాబట్టి చాలా ఇవి ఉంటాయి స్నేక్స్, అందులో సగం నాగుపాములే. సో అవన్నీ పట్టడము ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ మెంబర్స్ దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ క్యాచింగ్ అండ్ రిలీజింగ్ ఇన్ టు ద నేచర్. బట్ ఏంటంటే వాళ్ళకు కూడా కొన్ని టైమ్స్ అవి ఇంజూర్ అయ్యి ఉంటాయి, వాళ్ళు షాక్లో ఉంటాయి, సో ఇంట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండింది, నైబర్స్తో గొడవలు అట్లా. దాని గురించి ఆలోచించి వాళ్ళ కొలాబరేషన్తో వాళ్ళ ఛాలెంజింగ్ టాస్క్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశం స్నేక్ రెస్క్యూ సెంటర్ అనేది మనం ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాళ్ళు చాలా ఛాలెంజ్గా తీసుకొని చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. దట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్యూచర్ అట్రాక్షన్ ఫర్ హైదరాబాద్. ఇది కాకుండా మనం కళ్ళకోయ ఆక్సిజన్ పార్క్లో వాకిన్ ఏవియరీ అంటే ఒక 12-16 ఫీట్ల ఎత్తులో మనం చెట్ల బ్రాంచ్ మధ్యలో నడుస్తూ ఎగ్జోటిక్ అంటే విదేశీ పక్షులను చూడడం అనేది ఒక వింత అనుభవం అన్నమాట. అది దాంట్లోకి పోస్తే మనకి మనం మర్చిపోయి ఎగ్జైట్మెంట్లో ఉంటాం. సో ఆ వాకిన్ ఏవియరీ అనేది చాలామంది చూడడం జరిగింది. చీఫ్ సెక్రటరీలు ఎంతమంది మారారో అంతమంది చీఫ్ సెక్రటరీస్ చూశారు, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ టూరింగ్ వచ్చినప్పుడు చూస్తారు, డీజీ ఫారెస్ట్ చూశారు, మన ప్రస్తుత డీజీపీ గారు చూశారు, సో చీఫ్ జస్టిస్ చూశారు ఇప్పుడున్నవారు. సో చూసిన వాళ్ళందరికీ చాలా ఇన్స్పైరింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళు మొన్న జడ్జెస్ సివిల్ జడ్జెస్ వచ్చి అందరూ ఒక 50 మంది వచ్చి చూసిపోయారు. సో ఒకటి ఏంటంటే మనం చేసాము, పబ్లిక్ ఆస్వాదిస్తున్నారు అనేది ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం కేబీఆర్ పార్క్ చూస్తాం, కేబీఆర్ పార్క్లో దాదాపు 5,000 మంది డైలీ విజిటర్స్ ఉంటారు. ఇలాంటి పార్కులు చీఫ్ మినిస్టర్ ఆదేశానుసారం ఈ హైదరాబాద్లో మనం ఇప్పటికే 10 పార్కులు ఓపెన్ చేసాం. ఆ 10 పార్కులు కూడా సెల్ఫ్ సస్టైనబుల్గా కావాలి అనే దిశలో ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ అందులో కూడా 7-8 పార్క్స్ సెల్ఫ్ సస్టైనబిలిటీ కూడా రీచ్ అయినాయి. అండ్ కొన్ని పార్క్స్లో ఏంటంటే కేబీఆర్ పార్క్ను అందుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాయి, అంత బిజీగా ఉంటున్నాయి ఆ పార్క్స్ కూడా. సో బట్ అల్టిమేట్లీ దీస్ ఫారెస్ట్స్ ఆర్ మెంట్ ఫర్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్, నాట్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్. సో ఇట్స్ దెయిర్ ప్లేస్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెయిర్ ప్లేస్ అనేది అవగాహన తీసుకురావడం అనేది చాలా చాలా మనలో ఉన్న ఛాలెంజ్. ముందు ఇంకా చాలా చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ విషయాల్లో. సో ముఖ్యంగా హైదరాబాద్ సర్కిల్లో కాంట్రిబ్యూషన్స్, ఇన్ని రోజులు ఇన్ని ప్లాంటేషన్ చేస్తున్నాము, ఈ ప్లాంటేషన్స్ ఎప్పటికీ నేచురల్ ఫారెస్ట్ లాగా ఉండదు కదా, మనం ఫారెస్ట్ అయితే పోగొట్టుకున్నాము అంటే మా సర్కిల్లో నేను అనేది అన్ని బోడిగుట్టలే ఉన్నాయి. సో మరి ఇది ఫారెస్ట్ ప్లాంటేషన్ పెడితే ప్లాంటేషన్ లాగానే ఉంటుంది, అది ఫారెస్ట్ అని ఎలా అంటాం అనేది ఒక ఆలోచన వచ్చి మన లైఫ్ టైంలో ఫారెస్ట్ క్రియేట్ చేయలేమనేది మాకు స్థిరపడింది అన్నమాట మైండ్లో. లైఫ్ టైం సరిపోదు ఫారెస్ట్ పెంచడానికి అనేది. ప్లాంటేషన్ పెంచవచ్చు, మ్యాంగో తోట కావాలంటే ఒక రోజు పెంచవచ్చు, ఒక రోజులో పెట్టేయచ్చు, మెషిన్లు పెట్టేసి గుంతలు కొట్టి మొక్కలు పెట్టడం. అలాగే ఫారెస్ట్ ప్లాంటేషన్ కూడా 2 రోజులలో చేసేసేయచ్చు. కానీ అడవిని పెంచడం అనేది మనిషికి సాధ్యం కాదు అనేది అనుకున్నాము. బట్ ఈ యాదాద్రి మోడల్ అని ఒక 3 సంవత్సరాల కింద మనం ప్రయత్నం చేయడం జరిగింది. అకిరా మియావాకి పద్ధతిలో ప్రిన్సిపల్స్ ఉపయోగించి రిజర్వ్ ఫారెస్ట్లో మనం ఫస్ట్ టైం యాదాద్రి జిల్లాలో చేయడం జరిగింది, ఫారెస్ట్ స్పీసీస్ ఉపయోగించి. అది ఇంకా అన్బిలీవబుల్ రిజల్ట్స్ ఇచ్చిందనమాట. సో కొంతమంది మినిస్టర్స్ అయితే అసలు ఎలా సృష్టించారు ఈ అడవిని అనేది, అంటే మాకు అనిపిస్తుంది ఇలాంటి రిజల్ట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని. అంటే ఫారెస్ట్ని మన లైఫ్ టైంలో 3 సంవత్సరాల్లోనే ఇన్ని రోజులు మనం బ్లాంక్గా ఉన్నాం కదా, 3 సంవత్సరాల్లోనే ప్రకృతిని సృష్టించవచ్చు అనే కాన్ఫిడెన్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం అది. సో దాన్ని మనం ఒక నెక్స్ట్ ఇయర్ ఇంకో 10 ప్లేస్లలో చేస్తే అక్కడ కూడా మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. మన చీఫ్ సెక్రటరీ గారు కండ్లకోయలో చేశాం కాబట్టి అక్కడ వచ్చి చూశారు. చూసి ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం అనే పేరు మీద మోడిఫైడ్ మోడల్ని ఒకటి డెవలప్ చేసి ప్రతి గ్రామంలో ఇంప్లిమెంట్ చేయండి అంటే 12,700 గ్రామాల్లో ఈ మోడల్ ఇంప్లిమెంట్ చేయడం అనేది పర్సనల్గా నాకు కూడా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఎస్ వీ హ్యావ్ షోన్ ద మోడల్ అనేది. అండ్ మన తెలంగాణ గ్రామాల్లో ఎంత ఎనేబులింగ్ అంటే అనువైన వాతావరణం ఉందంటే 12,000 గ్రామాల్లో నర్సరీలు ఉన్నాయని చెప్పుకోవడానికి కూడా మనం చాలా గొప్ప విషయం. అంటే 1,000-2,000 ఉండే నర్సరీలని మా గ్రామంలో నర్సరీ ఉందని చెప్పుకునేంత స్థాయికి వచ్చామంటే
yes, there is a place, there is a water availability, there is a fence, there is a bags, there is a nursery. But idea is మా గ్రామంలో నర్సరీ ఉన్నదనే స్టేజ్కి వస్తే ఎనీథింగ్ విల్ టేక్ టైమ్ ఫర్ డెవలప్మెంట్. ప్రతి గ్రామంలో ట్రాక్టర్ ఉంది, నీళ్ళు పోయడానికి ట్యాంకర్ ఉంది, స్వర్గధామం కట్టిస్తున్నారు, డంపింగ్ యార్డ్ కట్టిస్తున్నారు, గొర్రెలు ఇచ్చారు, కావాల్సినంత ఎరువు. సో నేను అనేది ఏంటంటే ప్లాంటింగ్ చేయడానికి అన్ని సదుపాయాలు గ్రామాల్లో అనువైన వాతావరణం ఉంది. సో ఈ పల్లె ప్రకృతి వనం అనేది మంచి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం చాలా గ్రామాల్లో చేశారు. మరి ల్యాండ్ కెన్ బి ఏ కన్స్ట్రైంట్ అంటే ల్యాండ్ ఉంటుందా ఇంకా నాటడానికి అనేది చూస్తే మన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం పోగొట్టుకున్న అడవిని తిరిగి తీసుకురాగలమనే నమ్మకం వచ్చింది మనకి. అలాగే జీవ వైవిధ్యం, ఈ ప్లాంటేషన్ మోడల్ ఏదైతే ఉందో మనం రెగ్యులర్గా చేసే ప్లాంటేషన్లో జీవ వైవిధ్యం అనేది తక్కువగా ఉంటుంది. యాదాద్రి మోడల్లో దానికి 50 రెట్లు ఎక్కువగా జీవ వైవిధ్యం ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామంలో మనం ఒక లోకల్ జీన్ పూల్, ఆ ప్రదేశానికి సంబంధించిన జంతురాశులు, జీవరాశులు, కీటకాలు అన్నీ ఒక ప్లేస్లో సేఫ్ హోమ్ లాగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది చూస్తున్నారు, దట్టంగా ఉంటుంది. ఆ దట్టమైన అడవి అనేది సేఫ్ హోమ్ ఫర్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో అలా ప్రతి గ్రామంలో లోకల్ జీన్ పూల్ అనేది తయారు చేయడము చాలా చక్కటి రిజల్ట్స్ వస్తున్నాయి. దానికి తోడు ప్రకృతి కూడా గత 2-3 సంవత్సరాల నుంచి చక్కగా వర్షాలు పడ్డము, అన్నీ సక్సెస్ఫుల్గా జరగడము మనం చూస్తున్నాము. సో ఇవన్నీ ఏంటంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. కొత్తగా ఏం చేసాము, ఈ కోవిడ్ టైంలో మనకి తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి ట్రైనీస్ రావడం ఇబ్బందిగా ఉంది. బట్ మనకేంటంటే ఈ మధ్య రిక్రూట్మెంట్ జరిగింది, వాళ్ళకి ట్రైనింగ్ లేకుండా మనం పనులు చేయిస్తున్నాం ఫీల్డ్లో అనే ఉద్దేశంతో కంపల్సరీ అన్ట్రైన్డ్ ఫారెస్ట్ గార్డ్కి నెలకి ఒక క్లాస్ కంపల్సరీగా పెట్టాం. వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో అది కాకుండా వాళ్ళు చేసే పనులకు సంబంధించి అంటే అందరికీ ఇది ఫారెస్ట్ స్టాఫ్, ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ అందరినీ కనీసం నెలకు 2 సార్లు అంటే 15 రోజులకు ఒకసారి కంపల్సరీ క్లాస్ అటెండ్ అవ్వాలి. మనం షెడ్యూల్స్ డిజైన్ చేసాము. ఆ షెడ్యూల్స్లో గూగుల్ మీట్స్లో కానీ లేకపోతే జూమ్ మీటింగ్లో కానీ అండ్ ఇది కాకుండా స్టేట్ లెవెల్ వర్క్షాప్ అని ఇంకా రేంజ్ ఆఫీసర్ అండ్ ఎబో కొత్త కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడము, కొత్త విషయాలు చెప్పడము. అలా నేను ఛార్జ్ తీసుకొని 3.5 months అవుతుంది. ఈ 3.5 monthsలో దాదాపు ఒక 10,000 మందిని రీచ్ అయ్యాం, విచ్ ఇస్ జస్ట్ ఇంపాసిబుల్ ఇన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్. సో అలా ఈవెన్ కాన్వకేషన్స్ వీ కండక్టెడ్ ఆన్లైన్. సో ముందుకు చక్కగా వెళ్తున్నాము. ట్రైనింగ్ క్లాస్ ఓపెన్ చేస్తే 250 మంది లాగిన్ అయిపోతూ ఉన్నారు. సో మనం క్లాస్లో 30 మందికి చెప్పేది అక్కడ 250 మందికి వెళ్తుంది. దే ఆర్ కంఫర్టబుల్, చెట్టు కింద కూర్చోనో, ఇంట్లో కూర్చోనో, ఎక్కడో కూర్చోనో వాళ్ళు వినేస్తున్నారు, దాన్ని డిస్కస్ చేస్తారు వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్తో. సో ఫీల్డ్లో ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఫాస్ట్గా అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈవెన్ యాదాద్రి మోడల్ కూడా మనం విదిన్ 1 week మనం దాదాపు 5,000 మందిని కవర్ చేసాం. ఎందుకంటే డిపార్ట్మెంట్ హ్యాస్ టు గివ్ ద టెక్నికల్ గైడెన్స్. డిపార్ట్మెంట్ టెక్నికల్ గైడెన్స్ ఇవ్వాలి అని అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అవ్వాలని విదిన్ 1 week ఒక 5,000 మెంబర్స్కి వెళ్ళేటట్టు మార్నింగ్ ఈవినింగ్ 2 classes పెట్టేసి దాదాపు 15-20 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం. సో అలా వీ కుడ్ రీచ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అనమాట. సో ఇది అంటే మనం గతంలో అనేవాళ్ళం గ్రామం పచ్చగా ఉంది, కుటుంబం పచ్చగా ఉంది అంటే ఏంటి, పచ్చగా ఉండడం అనేది ప్రకృతిలో చాలా గొప్ప విషయం. ఏంటంటే ఈ అన్నిటికీ మూలమైన శక్తి సూర్యశక్తి. ఆ శక్తి లేకపోతే ఇంకా మనలో కూడా శక్తి ఉండదు. అంటే మనం సూర్యశక్తిని జీర్ణించుకొని మనకు అన్నధాన్యాలు ఇచ్చే చెట్లు అది తింటేనే మనకు శక్తి. సో ఆ సూర్యశక్తిని జీర్ణించుకునే శక్తి ఓన్లీ పచ్చదనానికి మాత్రమే ఉంది, ఇంకా వేరే దానికి దేనికి ఉండదు. పత్రాల్లో ఉండే పత్రహరితానికి మాత్రమే సూర్యరశ్మిని గ్రహించి మనకి తినే రకరకాల ఆహార పదార్థాలు, పండ్లు ఏవైనా సరే అవి తిని మళ్ళీ మాంసం, చేపలు అవి తయారైతే అవి వేరు. బట్ మొట్టమొదటి స్థాయిలో ఉండేవి సూర్యశక్తిని జీర్ణించుకునేవి ఇవే. కాబట్టి గ్రామం పచ్చగా ఉంది అని అంటే ఆ గ్రామంలో శక్తి చాలా ఉంది అన్నమాట. ఆ శక్తిని ఎలా వాడుకుంటారు ప్రజలు, ఆ శక్తిని ఎలా ఉపయోగించుకుంటారు అనేది, ఎలా పెంపొందించుకోవాలి అనేది కూడా మనం హరితహారం కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున, అంటే నేను ఇందాకనే చెప్పాను, ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయడం అనేది చిన్న విషయం కాదు. డిపార్ట్మెంట్ ఏదో సంవత్సరానికి 2 కోట్లు 10 కోట్లు మొక్కలు నాటిన డిపార్ట్మెంట్ని 40 కోట్లు 50 కోట్లు 60 కోట్లు నాటించే స్థాయి అదే మనుషులతో అంతే మందితో, అంటే ఎంత ఎఫిషియెంట్ సిస్టమ్స్ డెవలప్ అవుతున్నాయి అనే దానికి కూడా.
సో ఇప్పుడు చూస్తే ఎంత వాల్యూమ్ ఆఫ్ వర్క్, ఎంత పని జరుగుతుంది అని అంటే జస్ట్ అన్ఇమాజినబుల్ అనమాట. ఈ యాదాద్రి మోడల్ రిజల్ట్స్ ఎట్లా అనిపిస్తాయో, మేము గత 4 సంవత్సరాల్లో చేసిన పనిని చూస్తే ఓహో ఇంత పని సాధ్యమవుతుందా అనేది అంత రిఫ్లెక్షన్ ఉంది ఫీల్డ్ నుంచి. అర్బన్ ఫాక్స్ డెవలప్మెంట్ అయితేనేమి, ఇప్పుడు యాదాద్రిలో రాయగిరి 1, రాయగిరి 2, నరసింహారణ్యము, ఆంజనేయ అరణ్యం అని డెవలప్ చేసాము. అలాగే యాదర్శి వాటర్ ఫాల్స్ అని. సో ఇవన్నీ ఏంటంటే అర్బన్ ఫారెస్ట్ స్కీమ్ అయినప్పటికీ కూడా పబ్లిక్ హోల్డింగ్ ప్లేసెస్ కావాలి, ఎన్విరాన్మెంట్ ఎంజాయ్మెంట్ కావాలి, ఎన్విరాన్మెంట్ యాజ్ లుక్డ్ అపాన్ యాజ్ అ రిక్రియేషన్. అర్బన్ ఏరియాస్లో డిమాండ్ ఉంది ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్కి, రూరల్ ఏరియాలో లేదని కాదు, కానీ వాళ్ళలో అవగాహన తక్కువ కాబట్టి వాళ్ళు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అది. ఇక్కడ ఏంటంటే లేకపోతే కావాలి కావాలి అని అడిగే పరిస్థితి ఉంది. సో ఐడియా ఈజ్ మళ్ళీ 50% పాపులేషన్ ఈజ్ షిఫ్టింగ్ టు అర్బన్ ఏరియాస్. వీళ్ళని కూడా క్యాటర్ చేయలేకపోతే ఇంకా దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఎగ్జిస్టింగ్, రైట్? సో దాన్ని ముందుగానే ఊహించి అర్బన్ పార్క్స్ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ప్రతి జిల్లాలో మున్సిపాలిటీకి 5 కిలోమీటర్లో ఉన్న డిస్టెన్స్లో ఎక్కడెక్కడ చేయొచ్చు అనేది కూడా గుర్తించి చేపట్టారు. పనులు చక్కగా జరుగుతున్నాయి. సో నాకు ఏంటంటే కొంచెం ట్రైనింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, అలాగే స్ట్రాటజీ మేకింగ్లో ఐఎమ్ వెరీ గుడ్ ఎట్. సో ఫస్ట్ వర్కింగ్ ప్లాన్ ఫర్ తెలంగాణ స్టేట్ ఆల్సో నేను తయారు చేసి అప్రూవ్ చేయించుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో 3 సంవత్సరాల క్రితం. ఇంకా మిగతా అన్ని ఫార్మేషన్ స్టేజ్లో ఉన్నా కూడా నాది 3 సంవత్సరాల క్రితమే అప్రూవ్ అయిపోయింది. సో అంటే నాలెడ్జ్ అనేది క్విక్లీ ఇట్స్ గెట్స్ ఇన్ టు మైండ్ అండ్ ఇట్స్ షుడ్ పర్కులేట్ డౌన్ ఇన్ టు ద సిస్టమ్ అనమాట. దట్ ఈస్ మై కాన్సెప్ట్. సీఎం ప్రమాణ స్వీకారం కాకుండా ముందు కలిసాము ఒక 7-8 మంది తెలంగాణ ఆఫీసర్స్. కలిసినప్పుడు సార్కి ఏంటంటే చాలా ఐడియాస్ ఉండినాయి. బ్రెజిల్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్, రియో సమ్మిట్ గురించి, ఆ తర్వాత యుఎన్ గోల్స్ గురించి రకరకాలుగా చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఒక మాట అన్నాను, సార్ ఇన్ని విషయాలు మీకు తెలుసు, ఇవన్నీ ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే మాలో ఒకరు కంపల్సరీ మీ పేషీలో ఉండాల్సిందే అన్నారు. సో ఇమ్మీడియట్గా హీ హెస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ దట్స్ హౌ 2 people ఆర్ వర్కింగ్ ఇన్ హిస్ పేషీ. సో నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్స్ అండ్ సెట్టింగ్ అప్ ద ఎజెండా లైక్ 230 crores ఆఫ్ సీడ్లింగ్స్ పెట్టాడు అంటే ఆలోచన చేయకుండా పెట్టుండాడు ఆ స్థాయిలో. ఆయనకి ఎంత అవగాహన ఉండాలి అంటే అప్పటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ కానీ మొక్కలు నాటితే చచ్చిపోతాయి అనే విషయం అందరికీ తెలిసిన విషయాలే. అండ్ ఇట్స్ ట్రూ బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ సచ్ ఎన్ ఎన్విరాన్మెంట్ వేర్ బయోటిక్ ప్రెషర్ ఈజ్ హై, నేచురల్ కెలామిటీస్ ఆర్ దేర్, ఎండ కానీ వాన కానీ ఎక్కువే. సో ఇవన్నీ ఉండి అంత పెద్ద టార్గెట్ పెట్టుకొని కూడా అంత పెద్ద టాస్క్ పెట్టాలంటే హీ హ్యాస్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ మచ్ బిఫోర్ ఎనీబడి ఎల్స్. ఈ 230 కోట్ల టార్గెట్ పెట్టడము, దానికి అనుగుణంగా డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి, డిపార్ట్మెంట్ యాక్షన్స్ ఎలా ఉండాలి అనేది ఎంతమంది ఆలోచించి ఎన్ని వాల్యూమ్స్ ఆఫ్ బండిల్స్ ఆఫ్ పేపర్స్ అప్లికేషన్స్ ప్రొడ్యూస్ చేసినా కూడా వాట్ ఈజ్ డన్ ఇన్ ద ఫీల్డ్ అనేది ఇంపార్టెంట్. సో 2 ఫండమెంటల్ థింగ్స్, వెహికల్స్ అనేది ఒకటి, స్టాఫ్ అనేది ఒకటి. ఈ 2 లేకపోతే ముందుకు వెళ్ళలేము అసలు. సో 2 within 1 year he has given thousands of vehicles, 2-wheelers, thousands of staff. ఈ 2 సమకూర్చి ఇప్పుడు నాకు రిజల్ట్స్ ఇవ్వాలి అనే సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరిగింది. దానికి తగిన రిసోర్సెస్ ఇవ్వడం జరిగింది, రిసోర్సెస్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇనిషియల్ స్టేజెస్లో ఫండ్స్ అలాట్మెంట్, తర్వాత ఎంజీఎన్ఆర్జిఎస్ లింక్, తర్వాత క్యాంపా లింక్. సో అలా ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఫాల్ ఇన్ ప్లేస్. ఇప్పుడు ఆయన ప్రతి గ్రామంలో నర్సరీ ఉండాలి అంటే 2 ఏళ్ల కింద సార్ చెప్పినప్పుడు ఈజ్ ఇట్ పాసిబుల్ అనిపించింది. బట్ ఈ మేడ్ ఇట్ పాసిబుల్ విదిన్ 1 year. సో ఏంటి అని అంటే ఎక్కడైతే మనకు కమిట్మెంట్ ఉందో, ఎక్కడైతే మనం డ్రీమ్ చేయగలమో టు బీ ఇన్ ప్లేస్, దట్ విల్ హ్యాపెన్. బికాస్ దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద సొసైటీ హూ కెన్ టేక్ ద ఛాలెంజెస్, హూ కెన్ మేక్ థింగ్స్ హ్యాపెన్, who can contribute for the development of the society. అది డెఫినెట్గా ఉంది. దేర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ who can contribute for the development of society taking the challenges. సో సీఎం గారి దృష్టిలో ఏంటంటే పచ్చదనానికి ఆయన ఎనలేని వాల్యూ ఇచ్చాడు. అంటే ఆయనకి ఏ విధంగా మనసులో నాటుకుపోయిందో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పే ఇంపార్టెన్స్ కానీ ఆయన వ్యక్తపరిచే విధానం
అడవి ఎలా ఉంది, ఎలా పునరుద్ధరించాలి, ఏం చేయాలి, అసలు ఎలా ఉండేది, ఎందుకు పాడైంది అనే విషయాలు ఆయనతో చర్చించినప్పుడు దెర్ ఇస్ సంథింగ్ విచ్ హీ హ్యాస్ కాట్ హోల్డ్ అండ్ హీ సేస్ నేచర్ విల్ పే బ్యాక్, అదర్వైజ్ వీ హ్యావ్ టు రిస్టోర్ ద నేచర్ అనేది ఆయన మనసులో చాలా గట్టిగా ఉంది. సో దానికి అనుగుణంగా చర్యలు చేపట్టడం జరిగింది. మేము కూడా అది ఒక ఛాలెంజ్ లాగానో ఇట్ విల్ హ్యాపెన్ అనే మోడ్లోనే వెళ్ళాం, కానీ ఒక ఛాలెంజ్ పెద్ద ఛాలెంజ్ అని భయపడడం కానీ అలా లేదు. అంటే దట్ ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ కానీ, ఈజ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద ప్రోగ్రామ్స్ కానీ అంత ఎవ్రీథింగ్ వాజ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్ బికాస్ ఆఫ్ హిస్ వర్డ్. సో మనం అంటే మామూలుగా అమ్మో అనే స్థాయిలో లేము. ఎస్ ఇట్ విల్ హ్యాపెన్ అనేదే ప్రతి ఒక్కరిలో ఉందన్నమాట. సో 2030 అనగానే వీ స్టార్టెడ్ వేర్ ఆర్ ద ప్లేసెస్, వాట్ స్పీసీస్ ఆర్ పాసిబుల్. అసలు నేను ఒక బుక్ తయారు చేశాను సీఎం గారు అనౌన్స్ చేయగానే, వనం మన ప్రణాళిక సమ్ బుక్. సో ఆ బుక్ కూడా సార్ చేతిలో నాకు చాలా రోజులు కనబడింది. ఏ ప్రదేశానికి అంటే ఒక 18 రకాల ప్రదేశాలు ఐడెంటిఫై చేసి 18 రకాల ప్రదేశాలకు ఎలాంటి అనువైన మొక్కలు నాటొచ్చు అనేది ఒక బుక్ రూపంలో పబ్లిష్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా నర్సరీలు పెంచడము, నర్సరీల నుంచి మొక్కలు విలేజెస్కి వెళ్ళడము, పంచాయతీస్కి రెస్పాన్సిబిలిటీ పెట్టడము. అంటే ఒకటి ఏంటంటే కొత్తగా వచ్చిన రాష్ట్రం కాబట్టి అందరూ ఎంతూజియాజం మూడ్లో ఉన్నారు, ఏది చెప్పినా చేయగలిగే స్థితిలో ఉన్నారు, చేసుకోవాలి అనేది ఒక చక్కటి సందర్భం మన ముందు ఉండింది. సో ఎవ్రీబడి వాజ్ ఎంతూజియాస్టిక్. మనం 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని మొక్కలు నాటే కార్యక్రమంలో అలా ముందుకెళ్తున్నాం. ఈసారి పల్లె ప్రకృతి వనం అన్నాము, ఒక సంవత్సరం సీడ్ బాంబింగ్ అని చేసాము, ఒక సంవత్సరం ఆగ్రో ఫారెస్ట్రీ అని చేసాము. సో ఇలా ఒక సంవత్సరం ఏమో కమర్షియల్ ఫారెస్ట్రీ, శాండల్వుడ్, బ్యాంబూని ఫోకస్ చేసాము. ఇలా ఇంకో సంవత్సరం ఎవెన్యూ ప్లాంటేషన్స్. సో ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్తో ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రజల్లో కూడా అది ఉంది. ఇప్పుడు ఏ స్టేజ్లోకి వెళ్ళినామంటే ప్రతి పంచాయతీలో నర్సరీ, మీ మొక్కలు మీరే పెంచుకోవాలి, మీరే నాటుకోవాలి, మీరే పెంపొందించాలి అనే స్టేజ్కి తీసుకురాగలిగినామంటే ఐఎమ్ షూర్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద సీఎం's thoughts and the implementation executing agencies at all levels, including the public representatives and local bodies representatives. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం తీసుకొని మొక్కల పట్ల మనం ఎన్ని మీటింగ్లు, ఎన్ని సెమినార్లు, ఎన్ని వర్క్షాప్స్ పెట్టినా ఇలా రాదనమాట అవగాహన. బట్ సీఎం గారు చెప్పారంటే ఇట్ హ్యాపెన్స్. సో దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 6 yearsలో వీ కెన్ సీ how much is the greenery contribution. Wherever we go, we are able to see the greenery. So it is an exceptional thing. But as you said, what is that importance is basically ప్రకృతిలో ఉన్న పచ్చదనానికి వాల్యూ ఇంతకుముందే చెప్పాను. బట్ ఏంటంటే హౌ వాటర్ కెన్ బి కన్జర్వ్డ్ విత్ ఫారెస్ట్ అనేది, అది లోకల్ బయోడైవర్సిటీ జీన్ పూల్ అనేది ఒకటి. ప్రకృతిని చక్కగా చూసుకుంటే ప్రకృతి మనం చూసుకుంటుంది అనేది ఒకటి. సో ఇవన్నీ కలగలిపి ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ వార్మింగ్, ఈ మాన్సూనల్ డిస్టర్బెన్సెస్, ఇవన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ఇదే. ఇంకా ఇదే సొల్యూషన్ అయినప్పుడు దీన్ని పెంచుకుంటే తప్పేముంది అనేది కాన్సెప్ట్. సో ఈ గ్లోబల్ వార్మింగ్లో కార్బన్ డైఆక్సైడ్ మనం ఇంత శిలాజాల ఫ్యూయల్స్ బర్న్ చేయడము, కోల్ బర్న్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయి మనకు ఉపద్రవాలు సంభవిస్తున్నాయి. ఆ కార్బన్ డైఆక్సైడ్ని పట్టుకోవాలి అంటే ఓన్లీ చెట్లే, మళ్ళీ ఆ చెట్లే పట్టుకోగలవు. పత్రహరితం మాత్రమే క్యాప్చర్ చేయగలదు కార్బన్ డైఆక్సైడ్ సూర్యశక్తిని ఉపయోగించి. అలాంటప్పుడు మనం చెట్లు పెంచాలి. చెట్లు పెంచితే ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా వచ్చి దాంట్లో బందీ అయిపోతుంది. బందీ అయిపోతే ప్రకృతి బాగుంటుంది. ఈ ప్రకృతి విపత్తులు అనేవి తగ్గుతాయి. ప్రకృతి విపత్తులు తగ్గినప్పుడు ఆర్థిక సమస్యలు ఉండవు, ప్రాణ నష్టం ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాడవదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్గా సీఎం ఆలోచించి మరి రాష్ట్రాన్ని భవిష్యత్తు ప్రజల బంగారుమయంగా చేశాడు. బంగారు తెలంగాణ అంటారు కదా, ఇవన్నీ ఇప్పట్లో అర్థం కాకపోయినా తర్వాత తెలుస్తాయి. బంగారు తెలంగాణ అంటే ఏంటి, వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్ లాస్ట్, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ హరితహారం. ఎన్ని ఫెయిల్ అయినా, ఎన్ని చనిపోయినా అవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్. సో మనం నాటినే మొక్కల్లో అంటే నా పర్సనల్ ఉద్దేశం ప్రకారం 20% మొక్కలు బతికినా కూడా ఇట్స్ ఎ గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఆన్ ద ప్లానెట్ ఐ వుడ్ సే. అది అంటే మనకున్న కండిషన్స్లో ఎక్కడో అమెరికాలో చెట్లు నాటారు అంటే అక్కడ 24 గంటలు 365 రోజులు వర్షము, చినుకులు పడుతూ ఉంటాయి, చక్కటి వాతావరణం,
అక్కడ పెరుగుతున్నాయంటే దాని గొప్పతనం ఏం లేదు. ఇక్కడ మనకు పడేది 30 రోజుల వర్షం, 330 రోజులు డ్రౌట్, అవునా, ఎండ 45 డిగ్రీలకు వెళ్ళిపోతుంది. దానికి తోడు ప్రపంచంలో ఉన్నటువంటి 25% మనుషులు కానీ 25% పశువులు కానీ ఇక్కడే ఉన్నాయి, 2% భూమి మీద. సో ఈ బయోటిక్ ప్రెషరు, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ తోటి మనకు 20% ఇట్ సెల్ఫ్ ఈజ్ అ హ్యూజ్ అచీవ్మెంట్. ఇప్పటివరకు మనకు దాదాపుగా 230 కోట్ల టార్గెట్లో దాదాపు 150 కోట్ల కార్యక్రమం ఆల్రెడీ జరిగింది. దానికి తోడు నర్సరీలు మనం ఇనిషియల్గా 1000 ఉంటే తర్వాత 3000, తర్వాత 3500 అలా మెల్లమెల్లగా పెంచేది గత సంవత్సరం 12,000కి వెళ్ళిపోయింది. సో ఏంటి ఇది, ఇవన్నిటికీ డెఫినెట్లీ దర్ ఇస్ ఏ విజనరీ ఈజ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్, దర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. అంటే ఎవరి వల్ల సాధ్యం కానిటువంటి కళలు కనడము, ఆ కళలను ప్రజల ముందుంచి మీరు సాధించండి అని చెప్పడం అనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అంటే నా కాలేజీని చూస్తే తెలుస్తుంది కదా. అంటే నాకు పర్సనల్గా ఏంటంటే, ఒక ఇన్స్టిట్యూషన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ని ప్రొడ్యూస్ చేయాలి, మెట్టుపాలెంలో ఉంది కదా, మన కొత్త రాష్ట్రంలో ఎందుకు ఉండకూడదు అని ఒక్క మాట అన్నాడు అంతే. ఇంకా మాకు అర్థమైపోయింది దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా సాధించాలి, ఎలా ఒక మంచి స్టూడెంట్స్ని తీసుకురావాలి, మంచి టీచర్స్ని తీసుకురావాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి, మంచి పేరు తీసుకురావాలి, బయటకు వచ్చిన వాళ్ళకి మంచి ఉపాధి సౌకర్యాలు కల్పించాలి. సో ఒకే మాట, మన దగ్గర మన స్టేట్లో ఎందుకు ఉండకూడదు ఉన్నత విద్య, ఫారెస్ట్రీ ఎడ్యుకేషన్ అనేది మన దగ్గర ఎందుకు లేదు, మనం పెట్టుకోవచ్చు కదా, మనం పెట్టుకొని మనం కూడా ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ మెట్టిపాలెం తరహాలో చేయొచ్చు కదా. అంతే ఆయన చెప్పేది, అంతే. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్ అండ్ ఈ ఎన్ష్యూర్స్ దట్ ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ ప్లేస్. ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ అనేది అన్ని స్థాయిల్లో ఉండేటువంటి ఫారెస్ట్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు, అంటే ఒకరు బీఎస్సీ మ్యాథ్స్ చదువుతారు, ఇంకోరు ఇంజనీర్ ఉంటారు, ఇంకోరు ఎకనామిక్స్ చదువుతారు, ఇంకోరు పొలిటికల్ సైన్స్ చదువుతారు, కొంతమంది సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, ఇలా రకరకాల స్థాయిల్లో రకరకాల విద్యను అభ్యసించి వస్తారు. సో వాళ్ళకి ఫారెస్ట్ ఓరియంటేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనేది ప్రొఫెషనల్గా మేనేజ్ చేయాలి. ఏదో అడ్డదిడ్డంగా చేస్తే ఏంటంటే ప్రకృతి నాశనం అయిపోతుంది. కాబట్టి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి శిక్షణ ఇవ్వాలి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అవ్వచ్చు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అవ్వచ్చు, రేంజ్ ఆఫీసర్ అవ్వచ్చు, ఏసీఎఫ్ అవ్వచ్చు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కూడా అవ్వచ్చు. అన్ని స్థాయిల్లో ట్రైనింగ్స్ మనకు దుల్లపల్లి ఫారెస్ట్ అకాడమీలో ప్రతి సంవత్సరము జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ స్టేజ్లో ఏంటంటే మనం దాదాపు 2,000 మందిని మనకు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది గత 2 సంవత్సరాల్లో. సో వాళ్ళందరూ కొత్త వాళ్ళని ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఇంకా చాలా పెద్ద ఎత్తున మనం పెట్టాల్సిన అవసరం ఉంది ఈ వచ్చే 2-3 సంవత్సరాల్లో. ఇది కాకుండా రిఫ్రెషర్ కోర్సెస్ అని, అంటే ఆల్రెడీ ట్రైనింగ్ పొందిన వాళ్ళకి కొత్త సబ్జెక్ట్స్ మీద ట్రైనింగ్స్ ఇవ్వడము. అలా ఇది కాకుండా మిగతా స్టేట్లలో రిక్రూట్ అయిన రేంజ్ ఆఫీసర్స్ని ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. మన దగ్గర రిక్రూట్ అయిన రేంజ్ ఆఫీసర్ని వేరే స్టేట్కి పంపించాలి. అది 18 నెలల ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ మన శిక్షణ సంస్థలో మనం చేస్తున్నాము. సో ఒకటి ఏంటంటే ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, రిఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ప్లస్ కాన్ఫరెన్సెస్, సెమినార్స్, ఈ 4 ముఖ్యంగా అక్కడ జరిగే కార్యక్రమాలు. సో ఇందులో ఏంటంటే మనం ముఖ్యంగా నేను చార్జ్ జూన్ మాసంలో తీసుకోవడం జరిగింది 3.5 నెలల క్రితం. మరి ప్లాంటింగ్ సీజన్ స్టార్ట్ అయింది, మరి అందరు స్టార్ట్ చేస్తూ ఉన్నారు, గ్లోబల్ లెవెల్లో మీటింగ్స్ జరుగుతున్నాయి, ఇంకా కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయి. మనం ట్రైనింగ్ని కూడా ఈ పద్ధతిలో తీసుకెళ్దాము అనేది ఆలోచన వచ్చింది. సో ఆలోచనకు అనుగుణంగా మనకి ఇమీడియట్ రిక్వైర్మెంట్ అంటే సో హరితహారం మొదలవ్వడము, అందులో యాదాద్రి మోడల్ క్లిక్ అవ్వడము, పల్లె ప్రకృతి వనం అనే పేరుతో ప్రతి గ్రామంలో పెట్టాలి అనే అవకాశం వచ్చినప్పుడు మనం టెక్నికల్గా నాలెడ్జ్ ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి ఇమ్మీడియట్గా వీ ఫాల్ ఇన్ ప్లేస్ అనమాట. సో సిన్స్ ఐ ఇంప్లిమెంటెడ్ దట్ ప్రోగ్రామ్, ప్రతిరోజు నేను 1 వీక్ పాటు డైలీ 2 సెషన్స్లో ఈ యాదాద్రి మోడల్ డెవలప్మెంట్ గురించి ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి, స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే మా దగ్గర ఉన్న 2,000 మంది వెళ్ళి 12,000 గ్రామాల్లో టెక్నికల్ గైడెన్స్ ఇవ్వాలి. సో కాబట్టి ఒక వార్ ఫూటింగ్ మీద ఒక దాదాపు 2,000 మందిని కవర్ చేయడం జరిగింది ఒక వారంలో. సమన్వయంతో ఎలా చేయాలి అనేది వాళ్ళకు చెప్పి వాళ్ళని ఇమ్మీడియట్గా, అంటే కెపాసిటీ బిల్డింగ్ అనేది, ట్రైనింగ్ అనేది ఎంత అవసరం అనేది అప్పుడు తెలిసిందనమాట. సో దానికి తోడుగా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వీ రియలైజ్డ్
ఒక్కొక్క మంత్లో మనం ఒక్కొక్క ఛాలెంజింగ్ టాస్క్ తీసుకొని ఒక నెలలో ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ ఎలా ట్యాకిల్ చేయాలి, తర్వాత స్ట్రాటజీ ఏంటి వాటికి, ఇంకో నెలలో గ్రాస్ ల్యాండ్స్ ఎలా పెంచాలి, వైల్డ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ మెజర్స్ ఎలా చేయాలి, ఇంకో నెలలో మెడిసినల్ ప్లాంట్స్ మేనేజ్మెంట్, అలా ఒక్కొక్క నెలకు ఒక్కొక్క సబ్జెక్ట్, అంటే మనకు ఆ నెలలో ఏదైతే ఇంపార్టెన్స్ ఫోకస్ ఉంటుందో ఆ సబ్జెక్టుని తీసుకొని దాన్ని స్టేట్ లెవెల్లో కాన్ఫరెన్స్ పెట్టుకొని అదే సబ్జెక్టును కింది వరకు చెప్పడం, ఫ్యాకల్టీ మెంబర్స్తో వాళ్ళనే అకాడమిక్ షెడ్యూల్ తయారు చేసేసి ఈ సర్కిల్ వైజ్గా మీరు ట్రైనింగ్స్ పెట్టండి, రిసోర్స్ పర్సన్స్ ప్రపంచంలో ఎక్కడున్నా మొబిలైజ్ చేయొచ్చు అండ్ దే విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు కాంట్రిబ్యూట్. సో ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ ఎన్రోల్ చేయండి అని చెప్పేసి టాపిక్ వైజ్, సెషన్ వైజ్ స్పీకర్స్ని ఐడెంటిఫై చేయడము, టార్గెట్ గ్రూప్ ఐడెంటిఫై చేయడము, రెగ్యులర్గా వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరగడము. అంటే ఇప్పటివరకు మనం చేసినవి గ్రాస్ ల్యాండ్ డెవలప్మెంట్ గురించి ఒకటి చేసాము, ఎంక్రోచ్మెంట్స్ ఒకటి చేసాము స్టేట్ లెవెల్లో, ఇప్పుడు ఈ నెలలో ఇంకోటి మెడిసినల్ ప్లాంట్స్ గురించి చేయబోతున్నాం. ఇవి కాకుండా అన్ని సర్కిల్స్లో అందరూ స్టాఫ్కి వెళ్ళిన ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు నర్సరీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అంటే తెలుసు అందరికీ, కానీ మళ్ళీ ఒకసారి రిఫ్రెషింగ్ చేసుకోవడం అదొకటి, ప్లస్ నేర్చుకొని వాళ్ళు స్టాఫ్ ఉన్నారని చెప్పాను కొత్తగా రిక్రూట్, వాళ్ళు నేర్చుకోవడము. సో నర్సరీ ప్రాక్టీసెస్ అనేది దాదాపు ఒక 2000 మందికి కవర్ అయ్యి ఉంటుంది. అలాగే రీజువినేషన్ ప్రాజెక్ట్, క్షీణించిన అడవుల పునరుద్ధరణ అని సీఎం గారు చెప్తున్నారు ఈ మధ్యకాలంలో, సిద్దిపేటలో చేశారు, అలా చేయండి అని. సో దానికి అనుగుణంగా మనం ఏం చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి ఫారెస్ట్లో అనేది, ఈ క్షీణించిన అడవుల పునరుద్ధరణ అనేది కూడా పెద్ద ఎత్తున మనం దాదాపు దానికి కూడా 2000 మందిని దాదాపుగా కవర్ చేయడం జరిగింది. ఇలా మనం ఏంటంటే క్యాలెండర్ ఆఫ్ ఆపరేషన్స్ అంటారు మా లాంగ్వేజ్లో, ఈ నెలలో ఏం చేయాలి, నెక్స్ట్ నెలలో ఏం చేయాలి, తర్వాత నెలలో ఏం చేయాలి, ఆ క్యాలెండర్ ఆఫ్ ఆపరేషన్స్కి అనుగుణంగా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ఆ ట్రైనింగ్ ఫీల్డ్లో ఇమీడియట్గా ఉపయోగపడేలా ఉండేలా, అంటే ఎప్పుడో మన కెరియర్లో ఎక్కడో ఉపయోగపడుతుంది అనేది కాకుండా, ఎందుకంటే అలాంటివి కొంచెం క్లాస్ రూమ్లో చెప్తే కరెక్ట్ ఉంటాయి. సో ఇదేంటంటే ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడి నుంచైనా లాగిన్ అవ్వచ్చు, కాబట్టి అడవిలో నుంచి చెట్టు కింద కూర్చొని వినొచ్చు, ఇంట్లో ఉంటే వినొచ్చు, ఆఫీస్లో ఉంటే వినొచ్చు, కార్లో కూర్చొని వినొచ్చు. సో ఎక్కడున్నా కొన్ని ఇమీడియట్గా వాళ్ళకి నెత్తిలోకి వెళ్తే ఆ నెలలో ఆ చేసే పనుల్లో ఆ నాలెడ్జ్ని ఉపయోగిస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా వింటారు. సో దానివల్ల ఏమవుతుందంటే దాదాపు మనకు ఒక్కొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో 200-300 మంది వచ్చేస్తున్నారు. సో అట్లా దాదాపు 300 నుంచి 400 మంది కూడా ఎట్ టైమ్స్ ప్రోగ్రామ్స్లో వస్తున్నారు. ఈ 100 రోజుల్లో దాదాపు 10,000 మందిని కవర్ చేస్తుంటాం. అంటే మనకు టార్గెట్ గ్రూపు అంత పెద్ద, వీఆర్ ఏబుల్ టు రీచ్ ఎవ్రీబడి అనమాట. బట్ వేరస్ వీఆర్ ఏబుల్ టు టచ్ ఎవ్రీబడి అండ్ మెనీ టైమ్స్. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఆన్లైన్ ట్రైనింగ్స్ అండ్ ఇట్స్ ఎ మోస్ట్ యూస్ఫుల్ వే ఆఫ్ కమ్యూనికేషన్. అండ్ వాళ్ళకి ఏంటంటే టైం వేస్ట్, జర్నీలో వేస్ట్ అయితే లేదు, ఫ్యూయల్ బర్న్ అయితే లేదు, ఏదో ఇల్లును వదిలేసి 2 రోజులు ఇక్కడ ఉండాలనే ఆలోచన లేదు. కాబట్టి దే ఆర్ ఆల్సో హ్యాపీ టు రిసీవ్ ద నాలెడ్జ్ ఇన్ ఎ షార్ట్ స్పాన్, ఇన్ మెనీ వేస్, ఇన్ మెనీ సబ్జెక్ట్స్. సో ప్రతి నెలలో కనీసం 3 ట్రైనింగ్లు దే హ్యావ్ టు అటెండ్ అనమాట, కంపల్సరీ. సో అది కూడా పీసీసీఎఫ్ గారి సహకారంతో ఇప్పటివరకు చాలా చక్కగా నడిచింది. తను కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ అవుతారు, శోభా గారు. సో టిల్ నౌ ఇట్ ఇస్ గుడ్. హెచ్ఆర్డీలో ఏంటంటే దట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మన సొంత ప్రదేశంలో ఉండి నాకు 3 సంవత్సరాలు కోర్స్ డైరెక్టర్గా చేయడం అనేది ఎవరికి రానటువంటి అనుభవం అంటారా, అవకాశం అంటారా. సో మనం మసూరిలో వెళ్ళినా కూడా, డెహ్రాడూన్లో వెళ్ళినా కూడా ఏదో ఒక బ్యాచ్ కోఆర్డినేటర్గా అది కష్టం మీద ఛాన్స్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే నాకు 3 బ్యాచ్లకి కోర్స్ కోఆర్డినేటర్గా ఉండడం అనేది నాకు చాలా గర్వకారమైన విషయం. ఎందుకంటే దాదాపు 17-18 సివిల్ సర్వీసెస్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 100 రోజుల పాటు చక్కటి ట్రైనింగ్ అందించామండి. వాళ్ళు ఏమన్నారంటే ఒక దశలో యూపీఎస్సీని సాధించినందుకు మా లైఫ్, ఇక్కడ ట్రైనింగ్ పొందినందుకు యూపీఎస్సీ సెలెక్షన్ కన్నా ఇది స్ఫూర్తిదాయకంగా ఉంది అనేది అదొకటి అన్నారు. ఇంకొక బ్యాచ్ ఏమన్నారంటే ఇంత ట్రైనింగ్ మాకు ఇచ్చేసి మమ్మల్ని ఇంకా వేరే ట్రైనింగ్లకు ఏది కొరగాకుండా చేసేసారు సార్ అనేది అదొక కామెంట్. సో అంటే అంత చక్కగా చేసామనేది. ఇక్కడ మనకు అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, మసూరిలో అవన్నీ ఉండవు. సో మా స్లోగన్ ఏంటంటే 3 times బెటర్ దెన్ మసూరి. సో అట్లా 100 రోజుల కార్యక్రమంలో 100 ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకి ఎక్కడ లేని ఎక్స్పోజర్ అంతా కల్పించడం జరిగింది. ఇంక్లూడింగ్ నేను ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్స్లో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి సిలబస్లో ఈ హెరిటేజ్ గురించి, ఆర్ట్ కల్చర్ గురించి ఉంటుంది. ఈ క్లాస్లో చెప్పడం ఏంటి ఈ స్టేజ్లో అని చెప్పేసి హెరిటేజ్ వాక్ పెట్టించాను హైదరాబాద్లో.
సో ఫలక్నుమా ప్యాలెస్, ఈ మన ఇంకో ప్యాలెస్ చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్, ఆ ఏరియా అంతా వాకింగ్. మార్నింగ్ 6 o'clock పోయి వాకింగ్ చేసి హెరిటేజ్ అంటే ఏంటి చూడండి అని. సో హెరిటేజ్ వాక్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. పబ్లిక్ పాలసీ అంటే మనకు ఎడ్యుకేషన్ అవన్నీ హెల్త్ అవన్నీ సిలబస్లో ఉంటాయన్నమాట, వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు అన్నీ చదివే అక్కడ దాకా వచ్చారు, మళ్ళీ క్లాస్లో కూర్చొని ఎందుకు. సో అని గ్రూప్స్ చేసి ఈ గ్రూప్ ఒక పాలసీ, ఆ గ్రూప్ ఒక, అట్లా 18 పాలసీస్ డిబేట్ అండ్ డిస్కషన్. సో ఏంటంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి వాళ్ళది వాళ్ళు నేర్చుకుంటారు. సో అలా 18 టాపిక్స్ మనకు 2-3 రోజులలో కవర్ అయిపోతుంది, సిలబస్ కూడా అయిపోతుంది. సో సమ్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. సమ్ ఆఫ్ ద అంటే ఎట్లా అంటే కొంతమంది భరతనాట్యం కూడా నేర్చుకున్నారు అంత ఆ స్టేజ్లో, అంటే అంత బిజీగా పెట్టేది వాళ్ళని. కైట్ ఫెస్టివల్ అని, అంటే ఎప్పుడూ ఫ్రీగా వదలడం అనేది లేదు, కంటిన్యూస్ లెర్నింగ్ బై డూయింగ్ దెమ్ సెల్ఫ్. అండ్ ఇట్స్ నాట్ దట్ ఐ టాట్ దెమ్ ఎనీథింగ్ గ్రేట్, it is by doing themselves they learned. So I'm sure those people, 600 people, they are spread over entire country, and whenever I go to their places they just flock to me. పోగానే ఒక 10 మంది ఇమీడియట్గా వచ్చేస్తారు, ఎక్కడున్నారు సార్ అని. సో దట్ ఈస్ అ వెరీ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ షూర్ మసూరిలో ఉన్న వాళ్ళు ఐఏఎస్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారేమో, బట్ ఇక్కడ నాకు యూనిక్ ఎక్స్పీరియన్స్ అది. సీఎం గారు ఏమంటాడంటే, వారసత్వం ఏదైతే ఉందో మనం ఇచ్చే ఆస్తి కంటే మనం ఇచ్చే ప్రకృతి వాళ్ళకి అన్ని సంపదల కన్నా మిన్న. మనం ఎంత ఆస్తి ఇచ్చినా కూడా జీవించడానికి అనువైన ప్రదేశం లేనప్పుడు ఆ ఆస్తికి నిరర్థకమవుతుంది. కాబట్టి ప్రకృతి సంపద అనేది వారసత్వంగా ఇవ్వండి, వారసత్వంగా పెంచండి, ఇవ్వండి, వారికి అలవాటు చేయండి. ఇది మీరిచ్చే విలువైన ఆస్తుల కంటే చాలా ముఖ్యమైనది అనేది ప్రతిసారి, స్పెషలీ వెన్ హీ టాక్స్ అబౌట్ ద ఫ్యూచర్ జనరేషన్స్ గురించి మాట్లాడినప్పుడు, సస్టైనబిలిటీ ఆఫ్ లైఫ్ ఆన్ ద ప్లానెట్ గురించి మాట్లాడినప్పుడు ఇది చాలాసార్లు చెప్పడం జరిగింది. అదే వాక్యాన్ని మనం కాలేజ్లో కూడా పెట్టడం జరిగింది బోర్డు మీద. మీరు ఇచ్చేటువంటి విలువైన ఆస్తుల కన్నా ప్రకృతి సంపదను ఆస్తిగా ఇవ్వండి అనేది. ఫారెస్ట్ కాలేజ్ నుంచి థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. పెట్టిన 4 ఏళ్లలో మనకు ICFRE అనే సంస్థ A+ గ్రేడేషన్ ఇచ్చింది. మన ఫస్ట్ ఇయర్లోనే మన స్టూడెంట్స్ రకరకాలైనటువంటి విశ్వవిద్యాలయాల్లో టాపర్స్గా వెళ్తున్నారు, నాట్ సెలెక్షన్ కూడా, టాపర్స్గా సెలెక్ట్ అయ్యి వెళ్తున్నారు. అలాగే మనం సివిల్ సర్వీసెస్ పరీక్ష మొన్ననే జరిగింది, వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ రిజల్ట్స్. సో ఏంటంటే ఒక ఎనీ ఇన్స్టిట్యూషన్ డెవలప్ కావడానికి ఒక 10 సంవత్సరాలు టైం పడుతుంది, బట్ మనం ఆ దాన్ని టైం రెడ్యూస్ చేసుకొని విదిన్ 5 years వీఆర్ ప్రూవింగ్ ఇట్. ఒకటి. రెండవది వచ్చేసి గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఏది అడిగినా కూడా లేదనకుండా ఇచ్చారు. అండ్ థింగ్స్ ఆల్సో యాజ్ ఫాల్ ఇన్ ప్లేస్. ఒక 2 ఏళ్ళు అయితే మన స్టూడెంట్సే బయటకు వస్తారు MSc సాధించి, సో వాళ్ళనే ఫ్యాకల్టీగా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మనకు కాలేజ్లో 7 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకటేమంటే సిల్వికల్చర్, అగ్రోఫారెస్ట్రీ, ట్రీ బ్రీడింగ్, వైల్డ్ లైఫ్ సైన్స్, దెన్ నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫారెస్ట్ ప్రొడక్ట్స్ యూటిలైజేషన్, దట్ ఇంక్లూడ్స్ వుడ్ సైన్స్, దెన్ బేసిక్ సైన్సెస్. దెన్ ఈ డిపార్ట్మెంట్లలో మనకు దాదాపు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 7 నుంచి 9 మంది ఫ్యాకల్టీస్ని శాంక్షన్ చేయడం జరిగింది. మొత్తం 49 మంది ఫ్యాకల్టీస్ని శాంక్షన్ చేయడం జరిగింది. 15 మంది కూడా దాదాపు దేశంలో, ప్రపంచంలో చదివి 15-16 విశ్వవిద్యాలయాలలో చదివిన ఎక్స్పీరియన్స్తో మన దగ్గరికి వచ్చారు వాళ్ళు. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ తెలుగు పీపుల్. ఒక 3-4 బయట నుంచి ఉన్నారు. అలాగే క్యాంపస్ విస్తీర్ణం గురించి అడిగారు. మనకు దాదాపు 600 ఎకరాల విస్తీర్ణము మనకు ఆల్రెడీ సిల్వికల్చరిస్ట్, అంటే మనం ఏమంటామంటే ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ అంటాము, అందులో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా కాలేజీకి సంబంధించి 130 ఎకరాలు ఎక్స్పెరిమెంటల్ ప్లాట్స్ కానీ, డెమాన్స్ట్రేషన్ ప్లాట్స్ కానీ, పిల్లల హాస్టల్స్, బిల్డింగ్స్, స్పోర్ట్స్ గ్రౌండ్స్, వీటన్నిటికీ ఎక్స్క్లూజివ్గా 130 acres ఉంది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ. IIM బెంగళూరు టాప్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ. దెన్ అలాగే మన కాకతీయలో నేను PhD చేయడం జరిగింది, BSc ఉస్మానియాలో చేయడం జరిగింది. నాకు డిఫరెంట్ క్లాసెస్లో చాలా తక్కువ మంది ఉండేవారు. IIMలో 30 మంది, BSc ఫారెస్ట్లో 24 మంది, MScలో 12 మంది మాత్రమే. సో అలా చాలా తక్కువ మంది ఉండేవారు, బట్ బాగుండేవారు. అంటే డిఫరెంట్. నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే, దెర్ ఇస్ నాట్ ఓన్లీ మై వే ఆఫ్ సక్సెస్, there are many ways of success. It's not a single line path you can find.
నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు 12 మందిలో జేఎన్యూలో ఉండేవాళ్ళలో బీహార్ నుంచి ఒక ఆయన ఉండేవాడు. వాడు ఎంత ఇది అని అంటే బెడ్ నుంచి లేచి వచ్చి డైరెక్ట్ క్లాస్ రూమ్లో కూర్చునేవాడు. నాకు ఎంత అలర్జీ ఉండేదంటే అంటే బెడ్ నుంచి వచ్చి పక్కన కూర్చుంటే ఎలా ఉంటుంది అనేది. నేను దూరంగా కూర్చునేవాడిని. కానీ ఇమాజిన్ దట్ ఫెలో వాజ్ బ్రిలియంట్ గ్రాస్పర్. ఏం చెప్పినా పట్టేసుకునేవాడు. అండ్ అన్ఇమాజినబుల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ తెలుగు మాయాబజార్ ఫిల్మ్ విచ్ రీసెంట్ ఎడిషన్ ఆఫ్ రీసెంట్ అంటే వేరే కొత్త మాయాబజార్ వచ్చింది చూడు, తెలుగులో సినిమా తీయడము, అది అమెరికా నుంచి. యూ కెన్ ఇమాజిన్ అంటే ఈజ్ థింగ్. అదే కాదు, వాడు తెలుగులో పాట పాడతాడండి. సో దెర్ ఇస్ నో లిమిట్ ఆర్ బౌండరీస్ ఫర్ ద పర్ఫార్మెన్స్ విచ్ యూ కెన్ అచీవ్ ఇన్ యువర్ లైఫ్. సో అన్ఇమాజినబుల్ క్యారెక్టర్స్. ఈవెన్ బీఎస్సీ ఫారెస్ట్రీ చదివిన వాళ్ళల్లో కూడా మాకు హాస్టల్స్ ఉండకపోయి ఎవరి వంట వాళ్ళు చేసుకునేవాళ్ళు. దాంట్లో కూడా ఒకనేమో జపాన్ వెళ్ళి సైంటిస్ట్గా తయారై ఇక్కడ ఫార్మా కంపెనీ నడిపిస్తున్నాడు. ఇంకో ఆయన మెడికల్ కాలేజ్ నడిపిస్తున్నారు. ఇంకో ఆయన డిఎఫ్ఓగా ఉద్యోగం చేస్తున్నాడు. అంటే చిన్న బ్యాచ్లు అయినా కూడా దే హ్యాడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ గ్రాస్పింగ్ అండ్ దే హ్యాడ్ ద డ్రీమ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఇన్ లైఫ్. అది ఉన్నంతకాలము ఎక్కడైనా సక్సెస్ అవ్వచ్చు. నేను స్టడీస్లో సక్సెస్ అయ్యి ఉంటాను, వాళ్ళు ఇంకో దాంట్లో సక్సెస్ అయ్యి ఉంటారు. కానీ ఏంటంటే ముందర డ్రీమ్ పెట్టుకోవడం, ఎయిమింగ్ ఫర్ హై. ఏదో నేను ఇంతే ఉంటాను, ఇంతకే సరిపోతాను అనుకునేది ఉండొద్దు. కష్టాలు అందరికీ ఉంటాయి. కష్టాలు లేకపోతే లైఫ్కి అర్థమే లేదు. ఇఫ్ ఎవ్రీబడి లైఫ్ ఈజ్ స్మూత్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్, వాట్ ఈస్ దేర్ ఇన్ లైఫ్? దెర్ ఇస్ నో ఛాలెంజ్. సో లైఫ్లో ఛాలెంజెస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, ఒకరికే కాదు. సో అవన్నీ అధిగమించినప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతాం. మనం సర్కమ్స్టాన్సెస్ని, మన పర్సన్స్ని, మన చుట్టూ ఉండే వాళ్ళని బ్లేమ్ చేస్తూ పోతే దెర్ ఇస్ నో గ్రోత్. బ్లేమ్తో ఆగిపోతాం. సో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ ముందుకెళ్ళిన వాడే గొప్పవాడు. సో ఆ దారిని మీరు ఏ దారి ఎంచుకుంటున్నారో ఆ దారిలో ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా ముందుకెళ్ళడం అనేది నేర్చుకుంటేనే సక్సెస్. అండ్ సక్సెస్కి షార్ట్ కట్ అంటూ ఏది లేదు. సో డెఫినెట్గా ముళ్ళపాత నడవాల్సిందే, హార్డ్ వర్క్ చేయాల్సిందే, కమిట్మెంట్తో ముందుకు వెళ్ళాల్సిందే, ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్ళాల్సిందే. ఆగిపోతే ఆగిపోతాం. దెర్ ఇస్ నో సక్సెస్ దేర్. కష్టాలు వచ్చినప్పుడు ఇంకొకరి సహాయం తీసుకోవాలి. ఎందుకంటే అందరూ సహాయం తీసుకొని పైకి వచ్చేవాళ్ళే. ఎవరికి వారు జంప్ చేసుకుంటూ రారు. నేను చెప్పాను కదా, ఏ స్థాయిలో ఉండే వాళ్ళకు ఆ స్థాయి కష్టాలు ఉంటాయి. ఆ స్థాయి కష్టాలు వచ్చినప్పుడు ఆ స్థాయి మనుషులే హెల్ప్ చేస్తారు. హెల్ప్ లేకుండా ముందుకు వెళ్ళడం అనేది జరగని పని. ఓకే, మాట సహాయమో, ఇంకేదో సహాయమో డెఫినెట్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి లైఫ్లో. సో మీరు ఎంచుకున్న పద్ధతిలో ముందుకెళ్ళండి. చదువు అయితేనేమి, బిజినెస్ అయితేనేమి, ఇంకో ప్రొఫెషన్ అయితేనేమి, ఈ ఎన్జిఓస్ అయితేనేమి, మీడియా అయితేనేమి, ఏదైనా కూడా మీ మార్గం సుగమం చేసుకుంటూ ముందుకెళ్తేనే సక్సెస్. లేదు మనం గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తాము, సమాజాన్ని బ్లేమ్ చేస్తాము, ఇంకో దాన్ని బ్లేమ్ చేస్తామంటే we have no path is not clear. That's why we are looking sidewards. Okay, మన పాత్ను చూసుకుంటూ ముందుకెళ్తూనే మనకు సక్సెస్ సాధ్యమవుతుంది.